చాలా అసలు శశిఖర్. సో ఇప్పుడు మీ పేరు చెప్పు. నా పేరు విజయ్ కృష్ణ. విజయ్ కృష్ణ. అతని పేరు విఘ్నేష్. ఓకే. సో నేను యూట్యూబ్లో నా జీవన విధానాన్ని పరిచయం చేయడం వల్ల మీరు నా దగ్గరకు వచ్చాను. అంతే. అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న 100 వీడియోస్లో 99 వీడియోస్ ట్రోల్స్, పాలిటిక్స్, ఒకనొకటి తిట్టుకోవడం, లేకపోతే ఉత్తగా మాట్లాడడం, సలహాలు ఇవ్వడం, ఇది ఉంటుంది. సో నేను ఫస్ట్ నుంచి చేస్తున్న పని ఏంటంటే ఆచరిస్తూ చెప్పిందే రియల్ నాలెడ్జ్. మీరు ఏదైనా ఆచరిస్తూ నేను చెప్తున్నా అని చెప్తారు. ఇప్పుడు నేను ఎవరో ఒక అతను అసలు వైలిన్ నేను ఒకప్పుడు వాయిస్తుంటే చింపేస్తుంటే అన్నాడు. మనం ఎట్లా నమ్మేది? నేను ఒకసారి మోహన రాగం వాయిస్తే నా ఎదురు ఉన్న 1000 మంది ఏడ్చేసింది. ఎట్లా నమ్మేది? ఇప్పుడు ఆ వ్యక్తి వైలిన్ వాయిస్తూ చెప్తే అది నమ్మొచ్చు. ఇప్పుడు ఈ సోకాల్డ్ సమాజంలో చాలామంది హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. ఎట్లా నమ్మడం? దానికి డెఫినేషన్ ఏందనేది నా యొక్క కోర్ క్వశ్చన్ అన్నమాట, ఎంక్వైరీ. సరే, టెక్నాలజీ ఉంది, దాన్ని వాడుకోవడంలో తప్పులేదు. అలాగనే దాన్ని మిస్యూజ్ చేయదు. ఇప్పుడు నేను చేసే దాంట్లో ఎడిటింగ్లు లేకపోతే స్పెషల్ లైటింగ్లు ఏం లేదు. ఇంకా నేను ఈ మధ్య ఏం చెప్తున్నా, అసలు నా వీడియోస్ మీరు చూడకండి, ఓన్లీ వినండి. పనుకునేటప్పుడు వినండి అని చెప్తున్నారు. అంటే చూడడానికి ఏం లేదు ఇక్కడ. ఒక్కసారి చూస్తే గంట వీడియో చూసినట్టు అక్కడే కూర్చొని ఉంటుందా? ఏ స్పెషల్ అట్రాక్షన్స్ లేవు, లేకపోతే రకరకాల ఎడిటింగ్లు వేసి రకరకాల శబ్దాలు వేసి ఆకర్షణీయంగా ఏం మారుస్తుంది. లైఫ్ నిజానికి ఆకర్షణీయంగా ఉండదు. అంటే RRR సినిమాలా ఉండదు లేదు. మీరు లైఫ్ చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, అనుక్షణం ఆనందం అని చెప్పారు. అవును. ఆకర్షణీయం అంటే ఆకర్షణీయంగా ఉండదు, ఆనందం ఖచ్చితంగా. నువ్వెందుకు ఇప్పుడు రకరకాల పూలదండలు లేకపోతే చెంకిలు వేసుకుని రాలి? అవి ఆకర్షణ. ఇప్పుడు ఏ ఆకర్షణ లేకుండా అట్లా ఉత్తగా నైట్ ప్యాంట్ వేసుకుని దట్ ఈస్ యూ. నిజానికి ఇంకా నగ్నంగా ఉండాలి. అలా ఉండడం సాధ్యం కాదు. నాకు కూడా అంటే నగ్నంగా కాదు కానీ న్యాచురల్గా ఉండాలనిపిస్తుంది. అంటే మంచిగా ఏదన్నా అసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ డిస్టర్బెన్స్ ఏవి లేకుండా ప్రశాంతంగా ఫారెస్ట్లోకి వెళ్ళి ఇలా న్యాచురల్గా ఉండాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఆనందం కోసం ఏ పని చేయడం లేదు, ఆనందంలోంచి పని చేస్తున్న దానికి కొంత అండర్స్టాండింగ్ అవసరం. అసలు నేను ఇలా అనలే, నేను సంతోషం కోసం ఏ పని చేస్తలేను అనలేదు, ఆనందం తృప్తి కోసం అనలేదు, సంతృప్తి. ఆల్రెడీ తృప్తిగానే ఉన్నారంటున్నారు. తృప్తి ఆనందంతో అంటే ఒక నిచ్చెన ఊహించుకో, ఆ నిచ్చెనలో కింద సంతోషం ఉంటుంది. అంటే తాత్కాలిక అవసరాలు తీరితే సంతోషం వస్తుంది, ఉండకొచ్చిన కొన్ని చదివేది తాగితే సంతోషం వస్తుంది. కానీ తృప్తి ఎప్పుడు వస్తుంది? నీ అన్ని సెన్సెస్ ఒక దాన్ని రిసీవ్ చేసుకుంటే తృప్తి కలుగుతుంది. ఈరోజు మంచి భోజనం చేసినా తృప్తి అయింది, అంటే మంచి రంగు ఉంది, మంచి వాసన ఉంది, ముట్టుకుంటే బాగుంది, నవ్వుతే బాగుంది, చూస్తే బాగుంది, రకరకాలుగా బాగుంది. సో సెన్సెస్ సాటిస్ఫై అయినప్పుడు తృప్తి వస్తుందండి. సంతృప్తి ఎప్పుడు వస్తుంది? సెన్సెస్ అన్నీ తృప్తి చెందినాయి. నాట్ ఓన్లీ ఫుడ్, నువ్వు కూర్చున్న యాంబియన్స్ కూడా బాగుంది, నువ్వు ఎవరితో కలిసి భోజనం చేస్తున్నావు వాళ్ళు బాగున్నారు, ఆ టైంలో ప్లే అవుతున్న పాట బాగుంది. అంటే భోజనమే కాకుండా రకరకాల అంశాలు నీకు నచ్చినవన్నీ ఉండడంతో సంతృప్తి. సో ఈ మూడిటికి, అంటే సంతోషానికి, తృప్తికి, సంతృప్తికి సోర్స్ బయట ఉంది, ఆనందానికి సోర్స్ బయట లేదు, ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అది నాకు అర్థం కాదన్న అసలు. ఆనందానికి అది నాకు అసలు ఇంకా అయితే యాక్చువల్గా అంటే నేను మెడిటేషన్ చేస్తాను. ఏం మెడిటేషన్ చేస్తావు? నేను అంటే పిరమిడ్ మెడిటేషన్. అచ్చా. మీరు నేను పిరమిడ్ మెడిటేషన్ చూసా, బ్రహ్మకుమారి చూసా, ఇంకా ఐ హావ్ సీన్ ఎవ్రీ నాన్సెన్స్ అన్న. అంటే ఒకసారి ఏమైంది అంటే పిరమిడ్ మెడిటేషన్ అంటే ఎప్పుడు పిరమిడ్లో చేయాలి నాకు తెలిసింది పిరమిడ్ మెడిటేషన్. కాకపోతే నేను ఆనాపానసతి
జస్ట్ శ్వాస మీద ధ్యాస అదొకటి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక సంస్థ నడపాలి అంటే దాన్ని ఆకర్షణీయంగా మార్చాలి, దాన్ని సెల్ చేయాలి ప్రొడక్ట్. అందులో నిజముందో లేదో ఎవరికి తెలుసు. అయితే నిజముందో లేదో అంటే ఎలా అంటే ఇప్పుడు పిరమిడ్ అనేది ఉంటుంది కదా, ఆ పిరమిడ్ అనేది ఒక కన్స్ట్రక్షన్, ఒక టైప్ ఆఫ్ అది ఇది. అయితే దాని కింద మనం వెజిటబుల్. బుద్ధుడు ఆ పిరమిడ్ కింద కూర్చోలే కదా. బుద్ధుడు కూర్చోలేడు, అది వేరే అన్న. అది బుద్ధుడు చేసిన అన్నపాన. అంటే ఏది లేకపోతే ఒకటి మేనిఫెస్ట్ కాదు, అది అక్కర్లేదు. మీ దగ్గర ఏమి లేవు రాబాయ్, పుస్తకాలు లేవు, స్క్రిప్చర్స్ లేవు, గురువుల ప్రసంగాలు లేవు. అయితేనా ఇప్పుడు మనం సికింద్రాబాద్ వెళ్ళాలన్నా, సికింద్రాబాద్ వెళ్ళాలంటే మనం బైక్ మీద వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ఇంకేదైనా లాగా వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఏమనుకుంటాం, సికింద్రాబాద్ వీలైనంత ఫాస్ట్ వెళ్ళాలనుకుంటాం. అంటే ఇది లాజిక్. ఈ లాజిక్ అమ్మడానికి ఒక ప్రొడక్ట్. ఇప్పుడు శ్రీదేవిని పెట్టి లక్ష యాడ్ చేశారు. అంటే శ్రీదేవి ఆల్రెడీ అందంగా ఉంది, ఇంకాస్త అందంగా ఉంటుందని చెప్పడానికి. ఒక మామూలు అందంగా లేని అమ్మాయి ఆ సబ్బు రాసుకుంటున్న యాడ్ ఎందుకు చూపించారు, ప్రొడక్ట్ సేల్. అయితే ఒకసారి వినండి అన్న. అయితే ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళే రూట్ ఎంచుకుంటాం. అంటే ఫాస్ట్గా వెళ్తే అక్కడ ఇంకేదైనా చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది, మనం టైంకి ఇంపార్టెన్స్ ఇస్తాం. అయితే అది మనము ఇప్పుడు పిరమిడ్ ఎట్లా అంటే, పిరమిడ్లో మనం వన్ టైం మెడిటేషన్ చేసి, అంటే 1 hour మెడిటేషన్ చేస్తే 3 hours చేసినంత. ఇప్పుడు మెడిటేషన్ జస్ట్ నాకు తెలిసిన మెడిటేషన్ గురించి ఏంటంటే, మనం మెడిటేషన్ చేస్తే ఒక మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇంకా ఆ మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అన్న, ఆ కాస్మిక్ ఎనర్జీ మెడిటేషన్ చేసినప్పుడు వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనకు మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇది నాకు జనరల్గా తెలిసింది. ఇది నీకు వర్బల్గా మాత్రమే తెలుసు. వర్బల్గా తెలుసు, ప్రాక్టికల్గా కూడా నేను చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు అది ఇట్లా బాడీ ఇట్లా ఉంటుంది అన్న. ఇది జస్ట్ నేను ఇట్లా చేసి మెడిటేషన్ చేసినప్పుడు నేను అంటే ఇట్లా బాడీ అనేది ఇట్లా ఇట్లా అంటే నేను చేయనన్న, ఆటోమేటిక్గా అదే ఇట్లా బాడీ రొటేట్ అవుతూ ఉంటుంది. అది నెక్స్ట్ ఒక క్వార్టర్ పిక్ చేసుకో. అది వేరే రీజన్స్ గా ఉంటుంది. అంటే నువ్వు చెప్పేవన్నీ నాకు తెలుసు ఆల్రెడీ. నాకు బొచ్చడి ఫ్రెండ్స్ తెలుసు ఈ రకరకాల ధ్యానాల్లో ఉన్న ఆశ్రమాల్లో ఉన్న చాలా మంది వచ్చేసాయి. చాలా మంది ఫ్రెండ్స్ నాకు తెలుసు ఆల్రెడీ. మీకు తెలుసా, నాకు తెలుసు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు మాట్లాడిన దాన్ని బట్టి, మీరు వీడియోలు చేసిన దాన్ని బట్టి. అంటే తెలుసు అంటే ఎట్లా తెలుసు అంటే, ఎప్పుడైతే ఒక గుంపుని అడ్రస్ చేయాలి. ఇప్పుడు నా గుంపుని గుంపుని అడ్రస్ చేయాలని జీవితకాలంలో అనుకోవడం లేదు. నేనే గుంపును కూడగట్టి ఏదో రోజు గురువు అవ్వాలనుకుంటే అప్పుడు నాకు ఒక ప్రోపగండా అవసరం. ప్రచారమే కదా, ప్రచారం అవసరం. మరి ప్రచారం అంటే ఇది నేను బ్యాడ్ ఇంటెన్షన్ తోటి అనుకోలేను. నాకు ఒక చిన్న ఇట్లా జస్ట్ ఆస్కింగ్ అంటే, ఇప్పుడు ప్రచారం, ఇప్పుడు మనం యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టేది అది ఒక రకంగా ప్రచారం అవుతూనే ఉంటుంది. ఆ ప్రచారం వేరు, దానికి సెంట్రల్ థీమ్ లేదు. ఇలా యూట్యూబ్ అంతా పెట్టి నా ఆశ్రమానికి రండి, సెంట్రల్ థీమ్ అయితే లేదు కానీ అంటే ప్రచారం అయితే వన్ కైండ్ ఆఫ్ ప్రచారం అయితే జస్ట్ అవుతుంది కాబట్టి నేను వచ్చా. కానీ నేను బంధించదలుచుకోలేదు అన్న. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు ఇప్పుడు అంటే వాళ్ళ సంగతి మనకి ఎందుకు లేదు కానీ, అంటే ఫోన్ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇదంతా కామన్గా జరిగేది. ఇప్పుడు ఒక పూల చెట్టుని అట్రాక్ట్ చేస్తుంది, తప్పు కాదు. కానీ ఈ పూల చెట్టు చూడాలంటే కొన్ని నియమాలు. మీరు అన్నీ ఒక పోయట్రీ లాగా ఒక అట్లా భలే చెప్తున్నారు, అంటే ఒక పోయట్రీ, ఒక ఫిలాసఫికల్గా చెప్తున్నారు. అంటే నేను చెప్పేదానికి ఆధారం ఏమిటి? పుస్తకాలు కావు, ఈ క్షణం నా నుంచే వస్తున్నాయని చెప్తుంటాను. నేనే దానికి ఆధారం సోర్స్. అవును. అయితే కానీ మీరు కూడా ఎన్నో పుస్తకాలు చదివి, ఎందరో మాటలని, ఎంతో జ్ఞానం సంపాదించి ఇప్పుడు అవన్నీ మీ మైండ్లోకి వెళ్ళి మీ మైండ్లో స్టోర్ అయింది ఆ నాలెడ్జ్ అంతా. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ నాలెడ్జ్ నుంచే మీరు ఏదైనా మాట్లాడితే ఆ నాలెడ్జ్ నుంచే వస్తుంది. అది అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్, బుద్ధుడు చెప్పిన విషయాలే నేను చెప్పిండొచ్చు, కానీ నేను బుద్ధుడు చెప్పాడు కాబట్టి చదివి చెప్తలేదు, నాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది బుద్ధుడిది కాదు, ఇంకా బుద్ధుంది. అయితే మీరు అనుభవించి, అంటే మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నారు, కాకపోతే ఆ నాలెడ్జ్ అనేది అక్కడ నుంచే నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చిన నీకు సంబంధించిన కొంత సమాచారం మీరు జస్ట్ ఏదో నోటికి మీరు చదివి చెప్పట్లేదు, అది దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి అది కరెక్ట్ అని మీరు టిక్ మార్క్ చేసుకొని
అప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే శ్వాస మీద ధ్యాస, అది వాళ్ళ ఫార్ములా. శాకాహారం ఉంటుంది. అది ఓకే. ఫస్ట్ మెయిన్ శ్వాస మీద ధ్యాస తీసేస్తే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పడిపోతుంది. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ శివుడిని పక్కకు తీసేస్తే పడుతుంది. అట్లా రకరకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఒకనొక ఫార్ములాను పట్టుకొని ఉంటాయి. ఓకే, అవి తీసేస్తే ఆధ్యాత్మిక సంస్థకు గుర్తింపు ఉండదు. అయితే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రెండింటి గురించి మనం అవి రెండింటి గురించి నేను చిన్న ఒక విషయం చెప్తాను. ఈ టాపిక్ అనేది అలా స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని కంక్లూడ్ చేద్దాం. అంటే సర్కిల్ పూర్తి చేస్తే పక్కన ఎత్తేయచ్చు. ఎందుకంటే మనం అవి కరెక్ట్ తప్పు కరెక్ట్ తప్పు లేవు ఇక్కడ. మళ్ళీ కరెక్ట్ తప్పు అనట్లేదు. నేనేమంటున్నా, నీ జీవన విధానం నీకు తెలిస్తే నీ నుంచి ఒక స్టేట్మెంట్ పుట్టాలంటే, అట్లా నేను ఇస్తున్న ఆధ్యాత్మికత సంబంధించిన స్టేట్మెంట్ ఏంది? ఇది నేను ఇస్తున్నా. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు అదేమిటి? నువ్వు జ్ఞానోదయం పొందాలంటే ఏ ధ్యానాలు ఏం అక్కర్లేదు, ఏ పుస్తకాలు అక్కర్లేదు, అన్ని పనులు సమాన దృష్టితో చేయి అంటున్నాడు. ఇది ప్రాక్టికల్. ఇప్పుడు నేను వైలిన్ వాయిస్తున్నా. ఒక వైలినిస్ట్ వైలిన్ వాయించడానికి నేను వాయించడానికి తేడా ఉంది. వైలినిస్ట్కి వైలిన్ అంటే ఇష్టం కాబట్టి అది ఒక్కటి శ్రద్ధగా చేస్తూ, వాడు బట్టలు సరిగ్గా ఉతుకడు, వాడికి వంట చేయడం ఆసక్తి లేదు, సినిమాలు ఆసక్తి లేదు. నేను అట్లా కాదు. వైలిన్ వాయించినప్పుడు ఎంత శ్రద్ధగా దీన్ని వాయిస్తున్నానో అంతే శ్రద్ధగా నీతో మాట్లాడుతున్నా, అంతే శ్రద్ధగా నేను బాత్రూమ్ అడుగుతా, అంతే నేను ప్రతిరోజు చేసే అన్ని పనులు అంతే శ్రద్ధగా చేయడం వల్ల అన్ని పనులు చేసే వ్యక్తి నేను. కాబట్టి నేను ఒక సమాంతర స్థితిలో అటు నేను కూడా ఉంటున్నాను బయట. ఇది నాకు అనుభవం ద్వారా తెలిసిన ఒక విషయం. ఇదే పుస్తకాలు లేదు, ఏ పుస్తకాలు లేదు. అన్ని పనులు శ్రద్ధతో చేస్తున్నారు, సమాన శ్రద్ధతో. అంటే ఎక్కువ శ్రద్ధ లేదు, తక్కువ శ్రద్ధ లేదు. ఇప్పుడు అన్ని పనులు సమాన శ్రద్ధతో నువ్వు చేస్తే, ఆ శ్రద్ధగా అన్ని పనులు సమాన శ్రద్ధగా చేసేవాడు, వాడి యొక్క మైండ్ ఎప్పుడు ఆల్వేస్ సేమ్. అట్లా కాకుండా ఒక పనే శ్రద్ధగా చేసినావు ఎక్కువ శ్రద్ధగా, అప్పుడు నువ్వు ప్రొఫెషనల్ అవుతుంది. అదే కంటిన్యూ చేస్తే అది నీ ప్రొఫెషన్ అవుతుంది, కెరీర్ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రొఫెషన్ కెరీర్ లేదని ఎందుకంటున్నా, నేను అవసరమైతే అంట్లు కడిగి బతకగలను. నాకెందుకు ఐడెంటిటీ లేదు, నాకు దానివల్ల తెలిసిన విషయాలు అవి. అవసరమైతే హాయిగా బాత్రూమ్ కడిగి బతికేయాలి. రోడ్ మీద కూడా బతికేయగలను అని చాలాసార్లు చెప్పారు. చెట్టు కింద కూడా బతికేయగలను అంటే అది ఊరికే ఫిలాసఫికల్ నాకు అర్థమైందన్న. అయితే మీరు చెప్పిన నాకు అర్థమైంది, అందుకోసమే మిమ్మల్ని నేను తెలుసుకోవడానికే వచ్చాను. అయితే ఇప్పుడు ఇది ఆనందం కోసం, ఆనందంలో నుంచి అసలు మీకు అనుక్షణం ఆనందం ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ ఇప్పుడు ఒక పని చేయడానికి ఆధారం ఆలోచన. నీ ఆలోచన ఇక్కడికి రప్పించింది. ఎగ్జాంపుల్, ఆలోచన వచ్చింది కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నేను నీకు రాంగ్ అడ్రస్ ఇచ్చాను. తద్వారా ఆలోచన నన్ను కలవడంతో ఎండ్ అయిపోయింది. నన్ను కలిసినావు కాబట్టి నీ ఆలోచన డిసెప్ట్ అయిపోయింది. ఇతన్ని కలవాలన్న ఆలోచన వెళ్ళిపోయిందా లేదా? ఇది ప్రాక్టికల్, ఇందులో ఏం అబద్ధం లేదు. ఆలోచన పుట్టింది, కాసేపట్లో హోల్డ్లో ఉన్నది, నన్ను కలిసిన మరుక్షణం నాకు షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆలోచన వెళ్ళిపోయింది. ఇది అత్యంత న్యాచురల్గా జరగడం వల్ల వచ్చే రిజల్ట్ ఆనందం. ఇంతే. నీళ్లు తాగాలని ఆలోచన వచ్చింది, ఇట్లాంటి ఒక్కటే జరిగితే కాదు, అట్లా అనుకున్న ప్రతి పని చేస్తే ఆనందం అంతే. అట్లాగా స్పెసిఫిక్గా చెప్పు. ఆలోచన వచ్చింది, అనుకున్న ప్రతి పని నువ్వు చేయలేవు. సో నువ్వు అన్ని పనులు సమాన శ్రద్ధతో చేస్తే ఒక మిరాకిల్ జరుగుతుంది. ఆ మిరాకిల్ ఏంటంటే నీకు సాధ్యమయ్యే ఆలోచనలు నీకు వస్తాయి. తద్వారా అవి ఎంబడే తీరుతాయి కూడా. ఎప్పుడైతే అన్ని పనులు సవ్యంగా జరిగినాయి అని సంతోషపడతారు మనిషి. ఇప్పుడు అన్ని పనులు సమాన శ్రద్ధ అని సమాన శ్రద్ధ అసలు మనం పెట్టమని. ఎందుకంటే ఒకటి ఇప్పుడు నాకు అన్నం తినడము తింటున్నా, సడన్గా ఇప్పుడు వీడే ఉన్నాడు, వీడు నాకు మెసేజ్ చేస్తే నేను అన్నం తినడం కంటే వీడితో ఫోన్ మాట్లాడడం కానీ మెసేజ్ చేయడం ఎక్కువ శ్రద్ధ చూపిస్తా. ఎందుకంటే నాకు ఎక్కువ శ్రద్ధ ఉండవు. అదే అంటున్నా, అదే అన్ని బాధలకు కారణం.
నువ్వు అలా ఉంటున్నావు అంటే నీ ఛాయిస్, నేను కాదని. అన్నిటినీ సమాన శ్రద్ధతో చూస్తే కొంచెం బాధలు అనేది తక్కువ, అసలు బాధ ఉండదు. అది 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 అన్నిటిని సమాన శ్రద్ధ చూడం కదన్న, ఎందుకంటే మనకు నేను చూస్తున్నా, ఒకటి ఎక్కువ ఇష్టం. నేను చూస్తున్నా. అది అది మీరు ఎందుకు చూస్తున్నారు, ఎట్లా అది చూస్తున్నారు, అన్ని అది ఎలా చూస్తున్నారు, అది ఎలా సాధ్యం? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరెవరో చెప్పింది వదిలేసిన తర్వాత నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు దొరికిన ఒక ఫార్ములా అది. ఇది ఎవరు నాకు చెప్పలేదు, నాకు ఎవరు గురువుపదేశం చేయాలి. నాకే అనిపించింది ఇప్పుడు ఒక కుక్క బెంచ్ కార్ని చూసి ఎట్లా రియాక్ట్ అవుతుందో మామూలు కార్ని చూసి ఎట్లా రియాక్ట్ అవుతుంది. నువ్వు ఎలాంటి ఆహారం పెట్టు అది సేమ్ ఇంట్రెస్ట్ లేదు. కానీ మనం జంతువులం కాదు. నేను నువ్వు కాదు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో నేను అందుకే నేను చెప్పేది నా గురించి, నాకు నీ గురించి ఏం తెలుసు, ఏం తెలియదు. సో నువ్వు నిజంగా ఒక గమ్మత్తైన ఆనందంలో నిరంతరం ఉండాలంటే ఇలా చేసి చూడు, నా మాట నమ్మకం. అన్నిటి సమాన శ్రద్ధ, అది అన్నిటి సమాన శ్రద్ధ అది పాసిబుల్ కాదని కాదు కదన్న, మీకు పాసిబుల్, అందరికీ పాసిబుల్. అంటే చేయమంటున్నారు జస్ట్. ఒక దేవుడి ఫోటో ఎట్లా కడుగుతావు? నేను దేవుడి ఫోటో ఎగ్జాంపుల్ అంటే హైయెస్ట్ ఇస్తున్నాను. అంటే దేవుడి ఫోటో కడగడం అనేది ఒక చాలా శ్రద్ధ కడుగుతారు కదా. అంటే పాన్ తినుకుంటూ ఉమ్మేసుకుంటూ కూతురు మరడుకుంటూ ఎవడు దేవుడిని క్లీన్ చేయడు, అంటే కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వస్తుంది అక్కడ. అట్లనే పోయి బాత్రూమ్ని కడుగు. ఫస్ట్ ఈ 2 పనులు చేసి చూడు. అయితే ఏ పని అయినా అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ నాకు అర్థమైందన్న. అర్థమైతే ఆచరించి చూడు. నేను ఆచరించలేనని చెప్తున్నా. అట్లా నాకు ఇంకా చేయలేదు. మినిమం ఎందుకంటే మన టేస్ట్లు కానీ మన ఆలోచన, మన ప్రియారిటీస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనము అన్ని పనులు ఈక్వల్ తద్వారా నువ్వు లైఫ్ అంతా కొంత సఫర్ అవ్వాల్సి ఉంటుంది అనుకుంటుంది. అది అనివార్యం. ఇది మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? అలా ఉండదు. నేను అదే అసలు అదంతా నాన్ సెన్స్. కాదని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా, జస్ట్ ఆన్సర్. నాన్ వెజ్ తింటాను. ఓకే, అంటే ఫేవరెట్ ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తారు, నాన్ వెజ్ అనుకుంటే వెజ్? నాకు చికెన్ నచ్చింది. చికెన్ నచ్చింది. అయితే చికెన్ నచ్చినప్పుడు ఎట్లా అంటే మనకు నచ్చింది తినేటప్పుడు మనము కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ఒకటి పికిల్స్ ఎట్లా తినడం ఇష్టం ఉంటుంది. చికెన్ పికిల్స్ తినడం అది వేరు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే సారు వేరు. నేను చెప్తాను. ఇప్పుడు కడుపు నింపు కోసం తినే పదార్థాలు వేరు, రుచి కోసం తినే వేరు. నేను నాన్ వెజ్ని రుచి కోసం మాత్రమే తింటాను, కడుపు నింపుకోవడం కోసం కాదు. ఇప్పుడు మీరు నన్ను పిలిచి నాన్ వెజ్ పెడితే మీరు 1 కిలో వండని కాక నేను అందులో ఒక్కటే ముక్క ఏరుకొని తిని పక్కన వేస్తాను. నేను తినండి. ఐస్ క్రీమ్ ఎవడు కడుపు నింపు కోసం కొంత తినకూడదు, అది రుచి కోసం. ఒక్కసారి నాకినా 100 సార్లు నాకినా అంతే టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నా జ్ఞానోదయం నాకు చెప్తుంది, ఏది నువ్వు కడుపు నింపు కోసం తింటున్నావో అది వేరు, ఏది రుచి కోసం తింటున్నావో అది వేరు. ఈ రెండింటిని నేను చూడడం వల్ల నాకు విముక్తి కలిగింది ఆహారం నుంచి. ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ కాదు, నేను ఆహారం తీసుకునే వ్యక్తిని. ఈ నాన్ వెజిటేరియన్ అసలు అదంతా మన సమాజాన్ని కాన్సెప్ట్ కోసం క్రియేట్ చేసింది. అసలు వైలెన్స్ అనేది మనిషి యొక్క మూల సూత్రంలో ఉంటుంది. నీకు తెలియదు అంతే. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినావు, ఎన్ని క్రిములను చంపినావు, నీకు తెలిసి చేయడం ఒక వైలెన్స్ కిందకి వచ్చింది, తెలియకుండా చేయడం ఒక వైలెన్స్. బట్ ఏదేమైనా వైలెన్స్ జరుగుతుంది. కానీ మనం యాజ్ ఒక ప్రాణం ఉన్న వ్యక్తిగా మనం ఇంకొక ప్రాణిని చంపినప్పుడు మనలో ఒక చిన్న ఆదుర్ద బయట వెళ్తాయి. దాని అరుపులు, దాని కేకలు, దాని బ్లడ్, ఇది మనం రెగ్యులర్గా చూసే అంశాలుగా. అదే ఒక మటన్ షాప్లో పనిచేసేవాడు రోజు అది చూస్తుంటాడు కాబట్టి వాడు నార్మల్గా. అట్లా మనం రోజు కొన్ని చూస్తున్నాం. అదే దోమలను చంపడం. నిజానికి దోమ చచ్చిపోయినప్పుడు 100 బూతులు తిట్టుకుంటూ చచ్చిపోయినాడు, ఎవ్వడు దాన్ని చంపడు. 100 శాపనార్థాలు పెట్టింది అనుకో, ఇక్కడ తప్పులు లేవు. తప్పులు లేవు కానీ మనం చేసిన ప్రతి పనికి ఫలితం మాత్రం అనుభవిస్తాం. ఇదంతా నువ్వు క్రియేట్ చేస్తున్న సోకాడు అసలు. ఒక్కసారి నేను చెప్పట్లేదు, అంటే నేను అంటే పర్టికులర్ నేను నాలో నుంచి వచ్చిందని చెప్పట్లేదు. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ అంటే అది మీకు మీరు దాని నేను ఇన్ఫర్మేషన్ చెప్తలేను. మీరు దాని ఒపీనియన్ ఇస్తారన్నమాట.
ఇన్ఫర్మేషన్ మీద ఒపీనియన్ ఎందుకు? నీకేమనిపిస్తుందో చెప్పు. నాకు కూడా అదే అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో నాకు అట్లా అనిపిస్తుంది. ఇది నా 100% నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. ఒకరిని ఇష్టం లేకున్నా మాట్లాడడం కూడా వైలెన్స్. నిద్రపోతున్న వాడిని లేపడం కూడా వైలెన్స్. సో వైలెన్స్ అనేది ఓన్లీ చంపబడడం దీనికే పరిమితం కాదు. నువ్వు ఒక రాంగ్ ఆలోచన అంటే హైయెస్ట్ అంటే ఇవి అంటే డిగ్రీస్ ఉంటాయి కదా, అది ఎక్కువ డిగ్రీ. ఇప్పుడు మన దోమలు చంపడం తక్కువ. అది అట్లా అంటే నువ్వు అంత అంటే జస్ట్ నీకు దాని నొప్పి తెలుస్తలేదు, లేదా నీకు దాని అరుపులు కేకలు వినిపిస్తలేవు కాబట్టి నీకే గిల్ట్ ఫీలింగ్ వస్తలేదు అంతే. జస్ట్ నువ్వు ఇంట్లో అది పెట్టావు ఆల్అవుట్. ఇప్పుడు మనం చైతన్యం గురించి మాట్లాడుకుంటాం కదా, నువ్వు అట్లా సబ్జెక్ట్ స్కిప్ చేయి. ఆ సబ్జెక్ట్ దానికి లింక్ ఉంది కాబట్టి నేను అది తెచ్చా. ఇప్పుడు మన లోపల ఒక చైతన్యం ఆత్మ పదార్థం అని ఉందని అంటాం. అంటే నీకు తెలుసా తెలియదు? నాకు తెలుసు అని. వర్బల్గా తెలుసా, అనుభవంగా తెలుసా? అనుభవంగా నేను నాకు తెలియదు. అంటే అనుభవంగా అంటే మన ప్రాణం ఉందని మనకు తెలుసు కదా. అది నువ్వు మళ్ళీ కొత్త పదాలు తెచ్చినావు అనుకో, 50 గంటలైనా మన చర్చ ముగియదు. అంటే ఇప్పుడు ఇవంతా నేను ఒక హోటల్కి వెళ్తే మెనూ కార్డు ఉంటుంది, ఒక్కటి చూస్ చేసుకో. అందరి పదార్థాలు చూసి ఇప్పుడు మనం మాట్లాడేది ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ఫిక్స్ చేయి. ఇప్పుడు ఆనందం కోసం అది మాట్లాడడం ఆనందం అయిపోయింది. మీరు దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ప్రతి పనిని సమాన దృష్టితో చేస్తే అప్పుడు మనకు ఆనందం అనేది వస్తుంది. నువ్వు అది ఆచరించకుండానే ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, నా వల్ల కాదని. అట్లా ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న సమాచారాన్ని అంతా అట్లే చూస్తున్నావేమో. నీకు నచ్చిన వాటి నేర్చుకుంటున్నావు, నచ్చిన వాటి నాకు సాధ్యం కాదంటున్నావేమో. అట్లా రాంగ్. నువ్వు అట్లీస్ట్ నచ్చింది చేయలేం కదా, నచ్చని కొన్ని చేస్తాం. నేను చెప్పే వాటిలో నేను మర్డర్లు మానవంగా నేను చెప్తాను. నువ్వు చేసే అన్ని పనులు సమదృష్టితో చేయమంటున్నావు. దాంట్లో ఏం హార్డ్ వర్క్ ఉంది? సమదృష్టి ఎలాగో ఇప్పుడు స్నానం చేయక తప్పదు. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు మనము ఏదైనా 2-3 పనులు చేసేటప్పుడు మీరేమంటారంటే ప్రతి పనిని సమాన దృష్టితో చేయమంటారు. కాకపోతే ఇప్పుడు మనకు 2 యాక్టివిటీస్ ఉన్నాయనుకో, అది యూటిలిటేరియన్ ఫిలాసఫీ దాని ప్రకారం ప్లెజర్, పెయిన్ 2 ఉంటాయి. అంటే మనం ఏదైనా ప్లెజర్ వచ్చే పని చేయడానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, కానీ పెయిన్ వచ్చే పని చేయడానికి మనం ప్రయారిటీ ఇవ్వమన్నా. అది మీరు అప్పుడు సమాన దృష్టితో అన్నప్పుడు చాలా మంది జిమ్ చేస్తారా? జిమ్ చేస్తారు ఉంటుంది కదా జిమ్లో. అవునన్నా, అది కరెక్టే, చేస్తున్నారు కదా. ఉత్తగా స్టేట్మెంట్ ఎందుకు అంటే వాళ్ళంతా పిచ్చోళ్ళ? అది చేస్తారు కరెక్టే. వాళ్ళు చేస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత సెక్స్ చేస్తారు కదా, పెయిన్ ఉంటుంది అక్కడ. చేస్తున్నారా లేదా? చేస్తారు మరి. అయితే ఇప్పుడు ఓకే అన్న, కరెక్ట్, నేను అది కాదంటలేను. దానివల్ల వాళ్ళకి ప్లెజర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఐస్ క్రీమ్ తినడం ఒకటి ఉందన్న. ఐస్ క్రీమ్ తినడం ఒక ప్లెజరబుల్ మంచి అంటే ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొకటి ఏదో మనకు నచ్చని పని ఏదో ఒకటి ఒక రాయడం లాంటిది అని ఉంది. రాయడం కానీ లేకపోతే బౌల్ కడగడం, మీరు గిన్నెలు కడగడం ఉంది, మంచిగా ఐస్ క్రీమ్ తినడం ఉంది. మీరు గిన్నెలు తగ్గడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, ఐస్ క్రీమ్ తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? అయితే మీకు 1 minute టైం ఉంది. ఇదంతా నీ ఊహ మిత్రమా. ఊహలో ఎందుకుంటున్నావు? బయటగా ఇప్పుడు ఈ క్షణం నేను వైద్యం పట్టుకున్నాను, దాన్ని ఎంత శ్రద్ధగా పట్టుకున్నానో నీతో అంతే శ్రద్ధగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పు. నేను ఊహించాను లైఫ్లో. నేను ఊహించడం వల్ల నీకు చాలా చిక్కుముళ్ళు అట్లా లూజ్ ఎండ్స్ వచ్చేస్తాయి. ఎన్ని ఊహలకు ఆన్సర్ ఇస్తావు? నా జీవితంలో అసలు ఊహకి సినిమా స్టోరీ రాసినప్పుడు ఊహిస్తాను. నేను త్వరలో సినిమా కూడా చేస్తాను. నేను కూడా ఇప్పుడు నువ్వు అది జంప్ చేయకు, నేను ఊరికి చెప్పాను. నా ఉద్దేశం ఎక్కడ ఊహ అవసరం అనేది అక్కడ ఊహిస్తే తప్ప ఈ గదిలో నేను చేసే ఏ పనికి ఊహ ఆధారంగా. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక క్రియేటివిటీ అన్నప్పుడు మనం ఊహించేదాన్ని చేసేది అట్లా ఉండాలి. ఇప్పుడు ఊహ వేరు, విజన్ వేరు. ఊహ అంటే ఏంది? నేను ఒక బొమ్మ వేసిన, ఇప్పుడు ఆ బొమ్మకి ఇట్లా ఒక వైర్ ఉంది, 2 రెక్కలు వేసిన.
వేసి ఇక్కడ 2 కాళ్ళు పెట్టినా ఇది ఎగురుతుందన్న ఇది ఊహ. విజన్ ఏంటో తెలుసా? ఇది నిజంగా ఎగరాలంటే ఏం చేయాలో అది మాత్రమే ఆలోచిస్తే విజన్ ఎగరాలి. అంటే నిజంగా జరిగేది ఇప్పుడు ఒక ధీరుభాయ్ అంబానీని లేకపోతే ఒక యోగిని మనం విజనరీస్ అంటున్నాం, ఇమాజినరీస్ అనట్లే. కానీ ఇమాజినేషన్ చేస్తేనే అది విజన్లోకి వస్తుంది. అబద్ధం. నీకు అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని ఇమాజినేషన్. ఇప్పుడు ఇమాజినేషన్ పాసిబుల్ అయితే విజన్ అయితే, అది ఇమాజినేషన్ పాసిబుల్ అయితే విజన్ అయితే, రెండు ఒకటే. కానీ నీ యొక్క అవేర్నెస్ వల్ల ఎక్కడ ఇమాజినేషనో ఎక్కడ విజనో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్స్. ఫోర్క్తో తింటారా? నూడిల్స్ అట్లా లోపలికి వెళ్తే గుచ్చుకుంటుంది. సో ఎంతవరకు నోట్లో పెట్టుకోవాలో తెలుసుకో. అట్లా ఎంత ఊహించాలో అంతే ఊహించు. ఆ ఊహకి ప్రాక్టికాలిటీ నువ్వు ఇవ్వగలిగితే నీ మైండ్, నీ దమాక్ బాగుంటుంది. అట్లా అర్థం పడతలే నువ్వు ఊహించుకొని అవి మేనిఫెస్ట్ కాక చివరికి నువ్వేమైతావు, దాని ఇంపాక్ట్ అయ్యేది నువ్వే, నేను కాదు. ఈ గంట తర్వాత నువ్వు వెళ్ళిపోతావు, కానీ నీ ఆలోచనలతో ఇంపాక్ట్ అయ్యేది నువ్వే, నేను కాదు. నేను నీకు ఏ కొత్త ఆలోచన ఇస్తాను అంటే నేను నీకు చేస్తున్న గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే అవన్నీ కాదు, ఈ పద్ధతి పాటిస్తే నీకు జ్ఞానోదయం ఉంటుంది, ఆ మెడిటేషన్ వేస్ట్ ఇది అని చెప్తలేదు నేను. బికాజ్ ఐఎమ్ సిన్సియర్. నేను ఎవరిని మోసం చేయాలనుకోవట్లేదు. ఓన్లీ నా అనుభవం నుంచి ఒక నిజం చెప్తా, దాన్ని ఆచరించమని చెప్పాను. నువ్వే నిర్ణయించుకో, తద్వారా నీ సాగు నువ్వు వస్తుంది. మీరు ప్రతిదీ మీరు చేసేది యాక్టివిటీ వీడియో తీసి ఎందుకు యూట్యూబ్లో పెడతారు? టెక్నాలజీ ఉంది కాబట్టి. టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇంటెన్షన్ దాని మోటివ్ ఏంటంటే ఏమి లేదు, ఏది ఉందో చూపిస్తున్నావు అంతే, మోటివ్ ఏం లేదు. అంటే మీరు చేసే నలుగురికి చూపించడానికి. ఇప్పుడు నువ్వు ఆకాశానికి వేసి ఇట్లా చూస్తున్నావు, ఏది ఉందో చూస్తున్నావు, దానికి ఏం మోటివ్ ఉంటుంది? ఈ భూమి మొత్తం మీద మనుషులకి ఒక కనిపించిన థ్రెడ్ ఉంది, అది కమ్యూనికేషన్. సో నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నావు నిరంతరం. ఒక కుక్క కమ్యూనికేట్ చేస్తుంది, ఒక పిట్ట అరుచుకుంటే అరవకుండా పోవచ్చు కదా. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. నువ్వు వింటవా వినవా అనేది దాని ఛాయిస్ కాదు. అది చెట్టు మీద కూర్చొని ఊరికి అరుస్తూ ఉంటుంది. అట్లా నేను ఇక్కడ కూర్చొని ఊరికి అరుస్తాను. కానీ కాదన్నా, ఇప్పుడు మీరు 1 lakh rupees ట్యాబ్ కొని ఇప్పుడు దాన్ని కొనలే అసలు అది చెప్తా. మళ్ళీ నువ్వు ఊహించకు నాకు సంబంధించిన ఏ విషయాన్ని. అంటే ఇప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారన్న మీరు. దాన్ని అప్లోడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఒక్కో ఇంటెన్షన్తో అప్లోడ్ చేస్తారు. కొంతమంది మనీ కోసం కావచ్చు, కొంతమంది ఫేమ్ గురించి కావచ్చు. మీరు దేనికి అని. సరే మీరు ఇప్పుడు ఒక మొక్క తీసి తొట్లు నాటిన దాని పర్పస్ ఏమైంది? చాలా ఉండొచ్చు. ఇప్పుడు అది ఉంటే అంటే బాగుంటుంది కావచ్చు, అట్రాక్టివ్ గా కదా. అట్లా నా జీవన విధానం నాకు నచ్చింది. అట్లా అందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎవరిని ఒత్తిడి చేయదలుచుకోండి. అంటే మీ గురించి నలుగురికి తెలియపరచడానికి అంతే. మీ గురించి అంటే మీ జీవనం అంటే మీరే కదన్నా. జనరల్ గా ఓకే జనరల్ గా ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆనందంగా ఉంటున్నారు కాబట్టి, మీరు ఆనందంగా ఉంటున్నారని బయట ప్రపంచానికి తెలియజేస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి, ఫాలో అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటే మళ్ళీ మీరు ఒక సాటి మనిషి కాబట్టి. అంతేగాని నేను ఏ పద్ధతి ఇస్తలేదు. ప్రతి శనివారం మేము ఇక్కడ పౌర్ణమి ధ్యానాలు చేస్తామని చెప్తున్నాను. అంటే నేను నిన్ను లాగుతలేదు, నిన్ను వదిలేస్తున్నా. ఈ క్షణం కూడా నువ్వు నా దగ్గర ఉన్నావు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను విముక్తి చేసే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితాన్ని నేను నా చేతిలో తీసుకున్నాను. నేను నీకు ఒక ఫార్ములా ఇచ్చాను అనుకో, పిరమిడ్ కంటే బెటర్ ఆప్షన్ ఉంది. ఒక నల్ల రాయి ఉంటుంది, అది సంకలో పెట్టుకుంటే చాలా తొందరగా మెడిటేషన్ వస్తుందని చెప్పాను. నీకేం తెలుసు? నేను దానికి ఒక టెక్స్ట్ చూపిస్తాను. గతంలో ఎవడో ఇట్లా చేసాడు. టెక్స్ట్ కాదన్న, అది సైన్స్ అన్న. అది ఇట్లా ఇప్పుడు అదొక్క విషయం నేను మీకు చెప్తాను. అది ఏంటంటే ఇప్పుడు మనకు వెజిటేబుల్ పెట్టినాం అనుకో, ఇక్కడ నాకు తెలుసు మరి తెలుసు మరి పవర్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కదా. అందమైన భగవసం అంటే కాస్మిక్ ఎనర్జీ రాదంటారు. ఇంతమంది స్పిరిచువల్ సీకర్స్ ఉన్నారు, పిరమిడ్ కింద కూర్చుంటున్నారు. ఒక్కసారి దగ్గరికి పోయి వాళ్ళ జీవితాలు చూశాను. ఏముండదు అంత గొల్ల. గుంపు అనేది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అంటే గుంపు దగ్గర ఉన్నప్పుడు నీకు కొంచెం శక్తి వస్తుంది. అంటే అందరు నీలాంటి వాళ్ళు ఉంటారు.
అంటే వాళ్ళందరూ దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. మీరు దగ్గర నుంచి చూస్తారా? ఎగ్జాంపుల్ నేను కూడా చూపిస్తాను. అంటే అంటే నేను ఫిక్సేట్ చేస్తే అంటే వాళ్ళందరికీ ఎన్లైట్మెంట్ రాకపోవచ్చు, వాళ్ళందరికీ రాకపోవచ్చు. పర్పస్ అదే. కాకపోతే నేను పిరమిడ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు చేస్తారా మెడిటేషన్? దేనికి చెప్పు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పోయి నువ్వు దేనికి పోతావు? ఏదైనా రోగం ఉంటే ఆరోగ్యం కోసం పోతావు. ధనికుడు కానీ, బీదవాడు కానీ, కుక్క కానీ, పిల్లి కానీ ఎవరు పోయినా హాస్పిటల్కి పోయారంటే ఆరోగ్యమే దాని మూల సూత్రం. నాకు ఆరోగ్యం రాలేదు కానీ పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి అని కూడా మా మామయ్య ఆపరేషన్ చచ్చిపోయింది కానీ ఆ డాక్టర్ ఎంత మంచివాడు. సో ఆధ్యాత్మిక కేంద్రం అనేది ఒక హాస్పిటల్, సర్జరీ జరగాలి. అవునన్నా. అప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా అంటే అది రైట్ రాంగ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పద్ధతి ఇప్పుడు ఒక ఏబిసిడీలు నేర్పించినప్పుడు అందరూ ఏబిసిడీలు కరెక్ట్ నేర్చుకోలేరు. నువ్వు జనరల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వదు, నీ సంగతి చెప్పు. అది నా సంగతి చెప్తున్నాను నేను. అప్పుడు నేను దానికి పిఎస్ఎస్ఎంకి నేను వెళ్ళినా కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు లైఫ్ అంతా వెళ్తావా? ఇంకా దానికి ఒక ముగింపు ఉండదా? ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు నిరంతరం రమ్మని వాళ్ళు అన్నారు. రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది దాని లాజిక్. అది వీడియో రికార్డ్ పిచ్చి ఎడిటింగ్లో కట్టేసుకోవచ్చు. అన్న ఎడిటింగ్ ఏం చేయడు, ఎడిటింగ్ ఉండదు, ఏముండదు. అయితే నా ఉద్దేశం అది అది ఎవరిని క్రిటిసైజ్ చేయడం మన ఉద్దేశం కాదు. ఏది ఉందో అది చూడాలి, ఏది ఉందో అది చెప్పాలి. దట్ ఇస్ ద పాయింట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పద్ధతిని అనుసరించి చేసేవాడు ఎప్పటికీ విముక్తి పొందదు. ఆ పద్ధతే ప్రతిబంధకం. ఎందుకు? ఆ పద్ధతి నీలో పుట్టలే. ఇప్పుడు నేను చేస్తున్నది నాలో పుట్టింది. అన్ని పనులు సమదృష్టితో చేయరా రీసా. కానీ మెడిటేషన్ సైన్స్ అంటారు కదన్నా. ఈ అంటర్ అనే పదాలు ఇక్కడ వాడక అసలు. నీకు తెలిసి ఓషో కూడా చాలా మెథడ్స్ కనిపెట్టారు. అవన్నీ ఏ ఓషో ఏం కనిపెట్టారు? ఒక్కటే కనిపెట్టిండు, డైనమిక్ మెడిటేషన్. ఆయన ఎప్పుడు చేయలేదు. అది మళ్ళీ ఒక వీడియోలో మీరే చెప్పారు ఓషో ఏం మెడిటేషన్ చేసిండే ఎక్కడ కూడా లేదు అది అని అంటారు. అంతెందుకు సుభాష్ పత్రిజీని అన్నాడు, నేను అసలు మెడిటేషనే చేయను, మీరందరూ చూస్తారు కాబట్టి నటిస్తాను. అవును, మరి అది నువ్వు సీరియస్ తీసుకోవచ్చు కదా. సీరియస్ తీసుకోవచ్చు. కాకపోతే ఆయన ఏం చెప్పిండు అన్న అంటే ఇప్పుడు మీరు పునర్జన్మ నమ్ముతారు అంటే రిబర్త్. అట్లా రకరకాల కోతి గెంతుడు ఎగురు అంటే కోతిలాగా ఇటు నుంచి అటు నుంచి ఇటు దుంకకు. ఇప్పుడు అతను అరే ఆ టాపిక్స్ అన్ని ఒకదానికి ఒకటి కనెక్ట్ రా. ఇప్పుడు మేము సుభాష్ పత్రిజీ చేయరని చెప్పి అన్న, కానీ అతను పూర్వజన్మలలో మెడిటేషన్ చేసింది కాబట్టి వాట్ ఈస్ ద ప్రూఫ్? ఇప్పుడు నేను చెప్తా పూర్వజన్మలో నువ్వు మహర్షి వాల్మీకి అంటే ఇప్పుడు ఏంటంటే చెప్పు. నీకు ప్రతిదాన్ని ప్రూఫ్ చేయలేము. అది నీకు తెలియాలి. ఇప్పుడు నువ్వు మగవాడు అని నీకు తెలుస్తుందా, నేను చెప్తే తెలుస్తుందా? అట్లా నీకు తెలియాలి. ఇప్పుడు నాకు పూర్వజన్మ కలిగితే నాకు తెలియాలి, కానీ పత్రిక చెప్పకూడదు. ఈ చిన్న విషయం తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తుంది. నా గురించి చెప్పాడు, నా పత్రిజీ గురించి చెప్పాడు. అక్కడితో అయిపోయింది. కానీ ఆయన చాలా మందిని చెప్పాడు, గత జన్మలో సీత గత జన్మలో అని చెప్పాడా లేదా? జనాలు ఎందుకంటే గొప్ప వాళ్ళతో పోల్చినప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇదేందో ఒక చిన్న ట్రిక్. ఎప్పుడన్నా రోడ్డు మీద పోతున్న బిగ్గర్తో సెల్ఫీ దిగుతావా, ఆటోగ్రాఫ్ పెట్టించుకుంటావా? ఎందుకంటే వాడితో పెట్టించుకుంటే నీ వాల్యూ పడిపోతుంది. చిరంజీవితో పెట్టించుకో. అంటే నీకంటే ఉన్నతమైన దాంతో నువ్వు అసోసియేట్ అవ్వడం వల్ల నీకు కాస్త శక్తి వస్తుంది, కాస్త ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది ఆధ్యాత్మిక పరంగా ఈగో సాటిస్ఫాక్షన్ ప్రక్రియలో అంటే ఒక మూమెంట్ నడపాలి కదా. ఎక్కువ మందిని లాగాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు బాబా విభూతి ఇచ్చి లాగాడు, ఓషో సెక్స్ గురించి మార్చి లాగాడు. నేను కూడా పిఎస్ఎస్ఎంకి ఒకేసారి వెళ్ళా అని నేను కంటిన్యూస్గా దాన్ని ఫాలో అని అన్నాను. కానీ జస్ట్ దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జస్ట్ క్రాస్ చెక్ చేస్తున్నాను మీతో. అంటే కరెక్టే. నేనేమో స్టేట్మెంట్ ఇస్తున్నా, అవన్నీ మంచివే కానీ ఉపయోగపడవు. ఎక్కడ మొదలు పెట్టినరో జీవితపు చివరి దశలో అక్కడే ఉంటారు వాళ్ళు. ఓన్లీ కొన్ని భ్రమలతో బతికేస్తారు. అవును, అది కూడా కరెక్టే. నేను కూడా రిలీజ్ అయ్యే నేను ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట. నువ్వు ఇప్పుడు చూడు, అతను పత్రిక కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా భక్తులు, కాళ్ళు తీసుకున్నారు. నేను భక్తుల్ని కాదు, శిష్యుణ్ణి కాదు, ఆయనతో పాటు కూర్చున్నాను. అవును. సో నా పుస్తకం అంతా చదివాడు,
నేనేం మాట్లాడలేదు, అతను ఏం మాట్లాడలేదు. నేను వచ్చిన చిరునవ్వు నవ్వాను, ఆయన వచ్చిన చిరునవ్వు నవ్వాను, నేను బయటకు ఎంత నువ్వు ఇప్పుడు ఎంత 34 సెకండ్ 13 నిమిషాల దగ్గర అంతే ఉంది, ఇక్కడ 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 అంతే ఉంది. నో కాన్వర్సేషన్. అతను బాగున్నాడు అంటే అతను అక్కడ భక్తులు అంటే వాళ్ళు భక్తులు కూడా అదన్న అంటే అతను అంటే పత్రిసారి చాలాసార్లు చెప్పారు. అంటే ఎట్లా అంటే అంటే అతను బాగున్నాడు, మీరన్నా కరెక్ట్ అన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు పిచ్చోళ్ళు వాళ్ళకి అర్థం కాదు. అంటే అలా అనుకుంటున్నాను. అంటే నా చర్చలో నేను ఓన్లీ వీడియో చేసేది నిజంగా నా యూట్యూబ్ పెంచుకోవాలంటే నేను ఎవరో ఒక సెలబ్రిటీని ట్రోల్ చేసి చెప్పారు అది చేస్తాను. నేను ఎంత పిచ్చోండి చెప్పు, అంటుగడికి పెడతాను. ఎప్పుడన్నా అంటే వీడియో పెంచుకునేవాడు, కూరగాయలు కట్ చేయడం ఒక ఆధ్యాత్మికత. ఓకే అన్న, మీకు మోటివ్ ఉందని నేను చెప్పట్లేదన్నా, చెప్తున్నా. సో ఐ వాంట్ టు మీట్ ఇంటెలిజెంట్ పీపుల్. దానికి అదొక మాధ్యమం. ఇప్పుడు నీ లైఫ్లోకి నా వచ్చావు, నీలో ఒక గమ్మత్తైన ఇంటెలిజెన్స్ నేను చూస్తున్నా. అంటే ప్రశ్నించే శక్తి అందరికీ ఉండదు, అది చాలా గొప్ప విషయం. కానీ ఆ ప్రశ్నలకి త్వరగా జవాబులు కనుక్కొని రిలాక్స్ అయిపోతుంది. అదే ఆ జవాబులు కనుక్కుందాం మీ దగ్గర. దానికి ఆచరణ ఒక్కటే మార్గం. నేను ఆల్రెడీ ఒక పద్ధతి చెప్పా, దాన్ని తీసి దాంట్లో ఆకర్షణ లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అంటే ఆకర్షణ కావాలి నీకు బేసికల్. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్. నేను ఏమంటున్నా మళ్ళీ చెప్తున్నా. అయితే ఇప్పుడు అది సమాన ప్రియారిటీస్, ఈక్వల్ ప్రియారిటీస్ ఇవ్వలేము అంటే నేను ఇవ్వలేను అనుకుంటున్నాను. ఎందుకంటే చేయలేదు ఎక్కడ. ఇప్పుడు వైలిన్ క్లాస్ పోయినావు, మా సార్ అద్భుతంగా వాయిస్తున్నాడు. ఇప్పుడు నేను మీలా వాయించలేదంటావా, ట్రై చేసి చూస్తావా? ఇప్పుడు అదే మా సార్ అద్భుతంగా వాయిస్తున్నాడు, ఇట్లా అంటున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడే జాయిన్ అవ్వవు, నేను మీలా వాయించలేదని అంటావా? ఒక సంవత్సరం ప్రయత్నం చేసి చూస్తావా? స్టేట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు అది రీజన్స్ కాకుండా రీజన్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఫాలో అని ట్రై చేయి. ఫాలో కూడా కాదు, ఫాలో అంటే ఆయన చేయకుండా నేను చెప్పింది నమ్మడం. ఫాలో అంటే దాన్ని చేసి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బోర్లు కడగడం కానీ బాత్రూమ్ కడగడం కానీ ఇవన్నీ మన నిత్య జీవితంలో డైలీ లైఫ్ లో నేను కడిగిన బోర్లు కడిగినా నేను చెప్పే కాంటెక్స్ట్ వేరే. కడిగిన కాబట్టి అక్కడ నాకు మంచిగా ప్లెజర్ అనేది రాదు. ప్లెజర్ గురించి మాట్లాడుతుంది, లైఫ్ గురించి మాట్లాడుతుంది. ప్లెజర్ కావాలంటే డ్రగ్స్ తీసుకో. అంటే నీ యొక్క లక్ష్యం ప్లెజర్ అయితే అసలు నేను పనికిరాను. ఫస్ట్ ప్లెజర్ అంటే మళ్ళీ ఆనందం ప్లెజర్ రెండు డిఫరెంట్. అంటే ప్లెజర్ అనేది ఒక కిక్ అన్నమాట. ప్లెజర్ కాకపోతే ఆనందం. ఇప్పుడు ఆనందమే ఎక్కువ ఆనందం. ఓకే, అట్లుండదు. ఇది ఓకే, అట్లుండదు. ఆనందం కంటే ఎక్కువ ఏదన్నా అది ఇవన్నీ వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆనందం అంతే, ఇంకెక్కువ ఆనందం ఇంకెక్కువ అట్లుండదు. అదంతా సినిమా డైలాగులో మాత్రం ఉంటుంది, రియల్ లైఫ్ లో ఉండదు. ఆనందం కంటే ఎక్కువ నీ ప్రాణం, నా ప్రాణం, ఈయన ప్రాణం, కుక్క ప్రాణం ఒకటే. ఎక్కువ తక్కువ ఉన్నవాడు. అనారోగ్యాలు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆనందంకి ఎక్కువ ఆనందం ఉందనుకో మళ్ళీ హైరార్కీ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇతను ఆనందంగా ఉన్నాడు కానీ చాలా తక్కువ, అతను కొంచెం ఎక్కువ ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. చాలా ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రూఫ్? ఇప్పుడు ఒక నిమిషం నేను అనుభవించి చెప్తున్నా. ఆనందం అనేది డైనమిక్ ఇన్ స్టాటిక్. ఆ స్థితి ఒకవేళ మేనిఫెస్ట్ అయితే నీది, నాది, ఇతనిది అందరూ ఒకటే ఉంటుంది. రెండోది జ్ఞానోదయం యొక్క స్థితి కూడా డైనమిక్ ఇన్ స్టాటిక్. రమణ మహర్షి జ్ఞానోదయము, పరమహంస జ్ఞానోదయము, నా జ్ఞానోదయం ఒకటే. జనాలు ఏం చూస్తున్నారు? ఫేమస్ అయిన వ్యక్తిని చూస్తున్నారు. ప్రపంచంగా ఫేమస్ అతని జ్ఞానోదయం గొప్పదని కాదు. ఇప్పుడు ఎవరైనా ప్రాపంచికంగా ఇప్పుడు జనాలందరూ ప్రాపంచికతలో బతుకుతున్నారు కాబట్టి ఆధ్యాత్మికత ప్రపంచానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. ప్రపంచానికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేయడానికి ఆధ్యాత్మికత లేదు. కానీ ఇప్పుడున్న అన్ని ఆశ్రమాల్లో ప్రపంచాన్ని ఇరికిచ్చారు. ఎందుకంటే వ్యాపారం ఉంది అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా సభలు జరిగినాయి, ఒక 10,000 మంది వచ్చారు. ఆ సభలు అయిపోయిన నెక్స్ట్ డే వాళ్ళు ఇంటర్నల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ 50,000 మంది రావాలని. అక్కడితో ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఎవ్రీవేర్ ఈ థాట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చారు, ఇప్పుడు నేను ఒకనొక సభ జరుపుతున్న, నాదొక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది, ఇప్పుడు నేను డబ్బు రావాలి, నేను పెద్దది కట్టాలనుకుని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను ఎందుకు ఎంటర్టైన్ చేస్తాను? నీకు డబ్బు ఉంటే నేను ఎంటర్టైన్ చేస్తాను తప్ప
రెండోది నువ్వు ఎక్కువ మందిని తీసుకురాగలిగింది నేను ఎంటర్టైన్ చేస్తాను. అక్కడ ధ్యానం సెకండరీ అయిపోతలేదు. ఆలోచించి చూడు. అంటే జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. నీకున్న ఇప్పటివరకు ఉన్న ధారణ తీసేసి ఒక్కసారి చూడు. ఒక మూమెంట్ నడవడానికి కారణం ఏంటి? ధ్యానం కాదు, ధ్యానం ఓన్లీ కనిపిస్తున్న సబ్జెక్ట్. దాని యొక్క అంతరంగంలో పూర్తి వ్యాపారం. ఎట్లయితే ఒక పెద్ద ఆఫీస్లో కామన్ మ్యాను, అటెండరు, మేనేజరు, సీనియర్ మేనేజరు, సిఇఓ, ఆ తర్వాత ఫౌండర్ ఇట్లా ఉంటాయో ఇందులో కూడా ఉంది. అసలు ఆధ్యాత్మికత అంటేనే ఈ వ్యత్యాసాలు లేని స్థితి. కరెక్ట్. ఇప్పుడు నేను మీరు రాగానే ఒక చిన్న కుర్చీ చేసుకొని నా పాద పద్మాల కింద ఒక ప్లేట్ పెట్టి నా వెనుక ఒక గురువు దేవుడు ఫోటో పెట్టి అంటే గురువు అట్లానే సెటప్ చేశాను అనుకో, ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ధ్యానం అంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పత్రిజీ కానీ పత్రిజీ ప్లేస్లో వీడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు వీడు 10 మందికి ధ్యానం, ఇప్పుడు మీరు ఉన్నారు అన్నారు, ఇప్పుడు మీరు 10 మందికి ఒక ఆనందం గురించి కానీ లైఫ్ గురించి కానీ ఇది ఒక చెప్తున్నారు కాబట్టి నేను మీకు ఎక్కువ వాల్యూ ఇస్తాను. అలాగే ఇప్పుడు పత్రిజీ కానీ ఎవరైనా ఎగ్జాంపుల్ పత్రిజీ కాబట్టి ఆ పత్రిజీ ఇప్పుడు ధ్యానం గురించి నాకు ఆనాపానసతి గురించి తెలిసింది పత్రిజీ గారి వల్ల కాబట్టి ఇప్పుడు నేను ఒక 10 మందికి ఈ ధ్యానం ఇలా ఉంటుందని చెప్తా కాబట్టి అప్పుడు ఈ ఆత్మ పదార్థం కానీ ఆత్మ కాస్మిక్ ఎనర్జీ ఇవన్నిటి గురించి నాకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అరే ఇంతమంది బ్రహ్మకుమారి పోతే ఆడ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, చెప్పారు అక్కడ కొన్ని చెప్తారు. ఎన్ని నమ్ముతావు? నీకు తెలిసింది ఏదో అది చెప్పు నాకు. అంటే ఎక్స్పీరియన్స్ అయింది. ఏ దుకాణానికి పోతే ఆ దుకాణంలో కొన్ని వస్తువులు కొన్ని పదాలు ఉంటాయి. నువ్వు చేసే క్రిస్టియానిటీ అనగానే బాప్తిజం ఉంటుంది, లేకపోతే సన్ ఆఫ్ ద గాడ్ ఉంటుంది, ద పవర్ ఆఫ్ ద గాడ్ ఉంటుంది, దేవుడి వాక్యం ఉంటుంది. తప్పట్లేదు, ఉంటుంది. నువ్వు దాన్ని నమ్మితే అక్కడ నీకు జర్నీ ఉంటుంది. సరే అక్కడ వదిలేసి బ్రహ్మకుమారిసి పోయినావు, అక్కడ కళ్ళు తెరిచి మెడిటేషన్ చేయాలి, బ్రహ్మ పదార్థం ఉంటుంది, తర్వాత గురూజీ ఉంటాడు. అంటే ఎక్కడన్నా ఉండేది ఆత్మనే కదా నాకు తెలియదు. అంటే మీరు చదివారు, నేను చెప్పాను ఇప్పుడు నేను నీకు ఎందుకు చెప్తలేనంటే మళ్ళీ ఇది కూడా నువ్వు సమాచారం క్యారీ చేసుకుని పోయేటట్టు నువ్వు. నేను నీకు సమాచారం ఇవ్వదలుచుకోలే. నా జీవన విధానం నుంచి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈరోజు మొత్తం కాన్వర్జేషన్కి అదే బేస్. మిగతాదంతా నేను సరదాగా మాట్లాడుతున్నా. ఆ స్టేట్మెంట్ ఏంది? అన్ని పనులు సమాన దృష్టితో చేసిన మరుక్షణం నీ మైండ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఆ మైండ్ ఉన్న స్థితి మెడిటేషన్. నేను మెడిటేషన్ చేస్తలేదు. ఈ క్షణం మీరు ధ్యానంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను 100% మెడిటేషన్ అంటే మనము బాడీ మైండ్ ఒకటేసారి మంచిగా కరెక్ట్గా యూజ్ చేస్తే అదే ధ్యానం. మీరే చెప్పారు. ఇంకా నువ్వు ఊహిస్తున్నావు, నీకు తెలుసా లేదా? నాకు తెలుసా. సో అది నీ శరీరం మనస్సు రెండు ఇక్కడే ఉన్నాయి. నా మైండ్ నా బాడీ ఇక్కడే ఉంది. అవే మూమెంట్ కాన్షియస్నెస్ లో ఉన్నారు కాబట్టి నాకు ఒక సిద్ధాంతం లేదు. లేకపోతే నేను ఒక పెద్ద దుకాణం పెట్టి 20 ఏళ్ళ తర్వాత పెద్ద విగ్రహం పెట్టాలని నాకు లేదు. కాబట్టి నేను మీకు నిజం చెప్తున్నా. లేకపోతే ఈ కాన్సెప్ట్ నేను కాన్సెప్చువలైజ్ చేస్తా. సో ఈ విషయం గురించి పౌర్ణమి రోజు ఒక చక్కటి డిస్కషన్ ఉంటుంది, మీరు రావాలి. ఇంకోటి ఇంకా నేను ఇరికియాలంటే మర్చిపోవద్దు, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఏమి తినకున్నారండి. ప్రవచనం తర్వాత మీకు ప్రసాదం ఉంటుంది. ఇది నేను ఇరికిచ్చే ప్రక్రియలో మెథడ్ పద్ధతులు ఉంటుంది. నేను ఏ పద్ధతి ఇస్తలేను. కానీ ఇప్పుడు సడన్గా మీకు ఒకళ్ళు వచ్చి మనకి దుబాయ్ టికెట్, దుబాయ్కి వెళ్దాం, టూర్కి వెళ్దాం అని సడన్గా ఇప్పుడు ఒకరు వచ్చి చెప్తే ఇప్పుడు మీరు మాతో మాట్లాడడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, మీరు దుబాయ్కి వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ? నేను ఊహించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, అసలు ఊహించను. సడన్గా వస్తే ఎందుకంటే అది మంచి అది కాబట్టి మీరు అట్లా వెళ్తారని అంటున్నాను నేను. మన చర్చలో ఊహ ఎందుకు ఊహిస్తున్నావు? నిజంగా జరుగుతాయి. ఎందుకంటే ఒక పని చేయి, ఎవరికైనా నీ ఫ్రెండ్ ఫోన్ చేసి టికెట్ తెప్పించు. అప్పుడు నేను ఆలోచిస్తా తప్ప నేను ఒక ఫ్రెండ్ వచ్చాడు తద్వారా నేను అక్కడి నుంచి నేను అసలు ఊహించను నా లైఫ్. నిజంగా అతను ఎవరో నాకు తెలియనప్పుడు నేను ఎందుకు ఊహించి అనవసరం ఆచరిస్తాను. ఇప్పుడు నేను రియాలిటీలో బతకాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మీరు నేను నిన్ను రమ్మనడం ఊహనా నిజమా?
మీరు రమ్మలేరు అన్న, నేనే వచ్చా. అదే నేను రమ్మనిపోతే నువ్వు ఎందుకు వస్తావు? మెసేజ్ పెట్టి నేను రావాలనుకుంటున్నాను, వద్దంటే నేను అప్పుడు అడిగితే రమ్మంటున్నారు, నిజం అది. సో అక్కడ అది ఇది ఊహ కాదు, ఇది రియల్. రియల్. నా లైఫ్ అంతా అంతే, ఊహిస్తలేదు. ఈ వ్యక్తి వస్తే నేను ఇలా ఉండాలి అనుకోవడం లేదు, ఏ డెకరేషన్ లేదు, ఏది ఉందో అది ఉంది. నువ్వు ఎట్లా అన్నా అర్థం చేసుకోవాలి. నువ్వు ఈ క్షణాన్ని జీవించడం మొదలు పెడితే లైఫ్ చాలా సింపుల్గా నీకు తెలుస్తుంటుంది. అందులో చాలా రహస్యాలు అని ఇప్పుడు అవునన్నా కరెక్ట్. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు అంటే ఊహ కాదన్నారు, నేను ఏం చెప్పినా మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది దుబాయ్ ఊహ కాదా? సరే ఇప్పుడు ఇప్పటి నుంచి ఊహ లేకుండా ఇప్పుడు రియల్ పాసిబుల్ డిస్కస్ చేసిన తర్వాత నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పే దేనికైనా ఆధారం నీ ఎక్స్పీరియన్స్ కావాలి కానీ సమాచారం కావాలి. నీకు తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని చెప్పు. అక్కడి నుంచి ఒక ఆన్సర్ ఉంటుంది తప్ప చెప్తున్నా నేను. వాళ్ళు అట్లా ఎక్స్పీరియన్స్ కాలేదా, ఎక్స్పీరియన్స్ అయినా అని చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యేది ఒకటే ఉంటుంది. ఇంకా ఒకవేళ నీకు నిజంగా అర్థమైతే నువ్వు ఎక్కడికి పోవు. నువ్వు కడుపు నిండా తిన్నావు, ఇంక ఈ ప్రపంచంలో 1000 పెళ్ళిళ్ళు జరిగిన ఎందుకు పోతావు రాబాయి? పోగే ఆ మ్యాటర్. పెళ్ళిళ్ళు తినడానికి వెళ్ళరు కదా. నేను చెప్పేది ఆ కాంటెక్స్ట్ ఎగ్జాంపుల్. ఒక్కసారి నీకు ఎక్స్పీరియన్స్ అయిందా, ఆకలి తీరిందా, ఆ క్షణం ఆకలి ఆహారం డిసపేర్ అయిపోతుంది. జ్ఞానోదయానికి సంబంధించిన అనుభవం కలిగితే నువ్వు ఇలా జర్నీ చేయవు. నువ్వు ఇట్లా బాడీ నువ్వు ఉన్న చోట హాయిగా పని చేసుకుంటూ బతికేస్తుంటావు. ఓకే అన్న. అయితే ఇంకా ఒక మాట, ప్రపంచం మర్చిపోకూడదు. అంటే యు ఆర్ సో ఫుల్ ఆఫ్ యువర్ వర్క్. అంటే నీ పని ఒక పని తర్వాత చదువుకుంటున్నావు, నువ్వు వచ్చినప్పుడు రాస్తున్నావు, నువ్వు పోయిన తర్వాత అది కానీ కంప్లీట్ చేస్తావు. అది అయిపోయిన తర్వాత కాసేపు వైరల్ వాయిస్. అది అయిపోయే లోపు మాకు కిషన్ చేయి వస్తాడు, ఈరోజు చూద్దాం కిషన్ చేయి చాయ్ రావు. అది అయిపోయిన తర్వాత పోయి అంటూ కట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత స్నానం చేసి యోగా చేస్తాం. ఆ యోగా చేస్తూ ఒక డిబేట్ ఉంటుంది. అయ్యేలోపు కొంచెం భోజనం తయారు చేస్తాం. అప్పటికప్పుడు ఆలోచన, దాని వెంటనే ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ. ఇంతే నా లైఫ్. సరే అన్న. నేను కూడా క్వశ్చన్స్ ఉన్నాయండి, అది తర్వాత ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మమ్మీ ఉన్నది ఇంట్లో, మా గిన్నెలు అడుగుమన్నది. ఇప్పుడు టీవీలో సినిమా వస్తుంది. టీవీలో సినిమా వచ్చినప్పుడు నాకు ఆ సినిమా అంటే ఇష్టమైనప్పుడు నేను గిన్నెలు గడము అంటే మీరు సమదృష్టి కూడా ఏమన్నారంటే, ఇప్పుడు నాకేమో టీవీలో సినిమా చూడడం ఇష్టం. అది వదిలేసి సినిమా చూడు, మళ్ళీ పోయి గిన్నెలు గడు. ఆ గిన్నెని ఇక్కడ తెచ్చుకుంటాడు. అంటే సమదృష్టితో చేయలేగా అంటున్నాను. నువ్వు చేయలేవు, అది నీ ప్రాబ్లం. నువ్వు ఇంకొకటి ఊహిస్తున్నావు. ఇప్పుడు ఇంకా నువ్వు చేయలేవు. ఆ పాస్ట్ యాక్టివిటీలో నేను చెప్పిన సిద్ధాంతమే లేదు. నేను చెప్తున్న కాంటెక్స్ట్ అప్పుడు ఇంకా లేదు. ఇప్పుడు నేను నీకు ఫస్ట్ టైం చెప్తున్నా, అన్ని పనులు సమదృష్టి చేసి చూస్తే అదే ధ్యానం, దాని రిజల్ట్ ఆనందం అంటున్నా. ఆ సమదృష్టి ఈ ఫార్ములా అనేది నేను అక్కడ పెడితే ఇంకా పెట్టలే. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఒక 41 days చేసి చూడు హైయెస్ట్, లేదా ఒక 20 days చేసి చూడు కొంచెం తక్కువ, లేదా ఒక్కరోజు చెయ్యి, పోనీ 1 గంట సేపు. ఇప్పుడు ఇది చేయాలంటే అన్న ఇది తద్వారా నువ్వు చేసేది ఉండదు. ఇంక ఇది ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, 100% మాట్లాడు. బాయ్ చెప్పి దిగి వెళ్ళిపోతున్నావు, 100% మెట్లు దిగుతావు. గేట్ మోస్తున్నావు, 100% గేట్ మోయి. మైండ్ ఏ పని చేస్తున్నావు అక్కడనే పెట్టి చూడమంటుంది. ఇంతకంటే ఇందులో ఏం కష్టం ఏం లేదన్న. కరెక్టే. నేను అది కాకపోతే ఒకటి చెప్తా, 100% లేదు. 100% అలా అంటే చేసిన ప్రతిదీ 100% కంప్లీట్ చేయమంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ 100%. పని తర్వాత పని, పని తర్వాత పని, పని తర్వాత పని, దొరుకుతూ పో. ఇప్పుడు పని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం. మనం ఇంకొక కాంటెక్స్లో వద్దాం. మీరు నా లైఫ్లో ఏ గోల్ లేదంటున్నారు అంటే నేను చెప్పే స్టేట్మెంట్స్ అన్నీ ఇప్పుడు 1/2 అవర్లో నేను కొన్ని విషయాలు చెప్తాను, తద్వారా కొంత తప్పుగా అర్థం కావచ్చు ఒకటి. సో నా జీవితంలో ఉన్నన్ని గోల్స్ ఎవరి జీవితంలో లేవు, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ది, నా జీవితంలో శాశ్వత గోల్స్ ఏమి లేవు. మూడవది, నేను అనుకున్న గోల్స్ తీరకపోయినా నేనే బాధపడాను. ఇప్పుడు చెప్పి
అది 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 ఇది ఓకే అన్న, ఇది ఓకే. ఇదేంటి నేను జనరల్గా నేను ఆర్జీ ఇట్లా ఫ్యాన్ అన్న. ఇది మీరు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆల్రెడీ విన్నాయే. నేను ఇక్కడ నేను ఎవరో ఒకవేళ భూమి మీద స్టేట్మెంట్ ఎవరు వేయకపోయినా నేను ఇచ్చుండేవాడినట్టు ఇచ్చుండే వాళ్ళు ఇది ఓకే. ఈ స్టేట్మెంట్స్ తోటి నేను అగ్రీ అవుతున్నా. మనం నేను అనుకునే జరగకపోయినా మనం దాని మీద ఇంకో డెసిషన్ తీసుకొని దాన్ని ఇంటెలిజెన్స్ తోటి మనకున్న ఇంటెలిజెన్స్ తోటి దాన్ని ఎట్లా అది సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అది ఓకే. ఇప్పుడు ఎన్ని గోల్స్ అంటే ఎన్ని, మనం జస్ట్ మనకు పనులు చాలా ఉంటాయి కాబట్టి మీకు చాలా గోల్స్ అది ఉండొచ్చు. అట్లా కాదు నువ్వేం చేస్తున్నావు, నేను ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధం లేని చాలా విషయాలు దాన్ని జోడించి నువ్వు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను అన్న కాంటెక్స్ట్ అది కానే కాదు. అంటే నేను ఇట్లా అర్థం చేసుకున్నాను. అది తప్పదు. శాశ్వతమైన గోల్స్ లేవు ఎగ్జాంపుల్. సరే. సో శాశ్వతమైన లక్ష్యాలు లేవంటే దాని అర్థం ఏంటి? నేను ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలో గొప్పవాడిని అవుతా అన్న లక్ష్యం లేదు, లేదా ప్రపంచంలోనే అధిక ధనవంతులు లేదా అన్న లక్ష్యం లేదు. శాశ్వతం అంటే ఈ లైఫ్ మొత్తానికి సంబంధించి ఒక గోల్ లేదు. రెండవది తాత్కాలికమైన గోల్స్ చాలా ఉన్నాయి. ఈ పెయింటింగ్ రేపటికల్లా పూర్తి చేయాలి, తాత్కాలికమైన గోల్. కాస్త నైట్ ఒక మంచి భోజనం చేసుకున్నాను, తాత్కాలికంగా పూర్తి కాలేదు, అవన్నీ హోల్డ్ ఉంది. సో ఒకవేళ నేను రేపటికి పూర్తి చేయకపోయినా నేనేం బాధపడను అంటున్నా. నేను అనుకున్నది చేయలేకపోయినా అనే స్టూపిడ్ అండర్స్టాండింగ్ ఇంతే. ఇక్కడ కూడా ఏముంది, నేను చేస్తున్న రకరకాల పనులకు సంబంధించి ఒక పని మొదలు పెడితే ఒకటి ఇప్పుడే పూర్తవచ్చు, ఒకటి 3 రోజుల తర్వాత పూర్తవచ్చు. సో నువ్వు పని మొదలు పెట్టడానికి పూర్తవ్వడానికి మధ్యన గ్యాప్ వల్ల గోల్ అనేది మేనిఫెస్ట్ అయింది. అదర్వైజ్ గోల్ లేదు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, 300 కడితే ముఖ్యమంత్రి చేశారనుకో, గోల్ ఎందుకు? క్యారెట్ కొనాలనుకున్నావు, ఆ షాప్కి వెళ్తే క్యారెట్ దొరుకుతుంది, గోల్ ఎందుకు? కానీ ప్రపంచంలో కాస్ట్లీ డైమండ్ కొనాలంటే గోల్ అవసరమైతుంది. ఈజీ అవసరమయ్యేవి మనం గోల్స్ అనుకో. సో నా జీవితంలో బోల్డ్ అని గోల్స్ ఉన్నాయి ఎవ్రీడే. ఇప్పుడు ఈరోజు కొరియర్ చేయాలనుకున్న గోల్, ఈరోజు నేను చేయలేకపోవచ్చు, రేపు చేస్తాను. సో నేను అనుకున్న లక్ష్యం నేను మేనిఫెస్ట్ కాకపోతే నేనేం అనుకోను, రేపు చేస్తాను. కానీ శాశ్వత లక్ష్యాలు లేవు చాలామందికి. శాశ్వత ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి కావాలన్న శాశ్వత లక్ష్యం ఉందేమో తెలియదు. ఒకవేళ ఉంటే అక్కడ ఖచ్చితంగా బాధ. శాశ్వత లక్ష్యం తాత్కాలిక లక్ష్యం తేడా ఏంటంటే, తాత్కాలిక లక్ష్యం అంటే ఈ క్షణానికి సంబంధించి చాలా పెట్టుకోవడం, అవి మేనిఫెస్ట్ అయినా అవ్వకపోయినా ఏమనుకోకపోవడం, కానీ మేనిఫెస్ట్ అవ్వడం నిరంతరం పనిచేస్తూ ఉండడం. కానీ శాశ్వత లక్ష్యం అనేది నీ చేతిలో లేదు, అది వేరే వాళ్ళ చేతిలో. నేను పెయింటింగ్ వేయడం పూర్తి నా చేతిలో ఉందా లేదు, నేను ఏదేమైనా ఈ పెయింటింగ్ ₹1,00,00,000 అమ్ముతానేది నా చేతిలో లేదు, ఆ సమాజం చేతిలో. అది ఎప్పుడు తీరుతుంది. అది ప్రొఫెషన్. ఇప్పుడు అసలు ప్రొఫెషన్ లేదు. మీరు ఈ పని ఇప్పుడు మీరు ఒక్కరు చేయగలరు కాబట్టి అది ద్వారా కాకపోతే కొన్ని పనులు ఒక్కళ్ళే చేయలేరు. ఇప్పుడు నా జ్ఞానోదయం ఏం చెప్పిందంటే, నేను ఏ పనులు ఎవరితో కలిసి చేస్తానని, నేను చేసే ప్రతి పనికి నేనే బిగినింగ్, నేనే ఎండ్. అప్పుడప్పుడు ఎవరన్నా వస్తే అది ఎక్కువసేపు లేకుండా చూసుకుంటే, ఇప్పుడు నేను రేపు ఎల్లుండి ఒక పెద్ద షో ఉంది, అది వేరే వాళ్ళతో కలిసి చేయాలి. నాకు మంచి రెమ్యునరేషన్ ఇస్తారు, నాకు మంచి వాల్యూ ఉంటుంది, ఒక పెద్ద వేదిక మీద నేను పర్ఫార్మ్ చేస్తాను. ఆ గంట సేపు మాత్రం అక్కడ నేను సమాజంతో ఉన్నా. సో వాళ్ళు చెప్పిన ఐడియాస్ కూడా వాల్యూ ఇచ్చి అందరికి కామన్ లక్ష్యం. ఇప్పుడు మంచి ప్రోగ్రామ్ జరగాలి, ఈవెంట్ మేనేజర్ అదే అనుకుంటున్నాడు, నేను అదే అనుకుంటాను, ఇంకెవరది అనుకుంటున్నాను. నా దృష్టిలో ఏంది, నేను అన్ని పనులు మంచిగా చేస్తాను, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంతి నువ్వు బాగా చేయాలి. అప్పుడు ఈ ఫిలాసఫీ అంతా వాడితో మాట్లాడు, సరే తప్పకుండా మంచిగా చేద్దాం సార్ అంటే అందరితో ఫిలాసఫీ మాట్లాడినప్పుడు నీ జీవితం గల్లంతే. అర్హత ఉన్న వాడి సమక్షంలోనే నేను ఏమన్నా ఇట్లా ఆధ్యాత్మిక చర్చ చేస్తాను, కానీ 99% ఏదో చెత్త మాట్లాడి పారిపోతాను, లేదా ఎవడన్నా నాన్ సెన్స్ మాట్లాడితే అతను చెప్పిన అన్నిటికీ సరే అని పారిపోతాను. ఎందుకు? నాకు ప్రాపగండా లేదు కాబట్టి. ఎక్కువ మందిని ఇప్పుడు ఈ సంవత్సరంలో 5 మంది, నెక్స్ట్ ఇయర్ కల్లా 100 మంది డెవలప్ చేయాలి అనుకుంటే అప్పుడు నాకు శాశ్వత లక్ష్యం. ఒకసారి శాశ్వత లక్ష్యం మేనిఫెస్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు నీకు ఆశ స్టార్ట్. ఒక పెద్ద పిరమిడ్, ఒక పెద్ద శివుడి విగ్రహం,
ఒక పెద్ద రామానుజ స్వామి ఊరికిన ర్యాలీ అది, ఒక తాత్విక అహంకారం నుంచి బయటకు వచ్చింది. ఆకర్షణ ఏ విధంగా ఆకర్షిస్తాడు మనిషిని? ఏమి లేదు. అంటే పిరమిడ్ పవర్ ఉండదు అంటున్నారండి మీరు? పిరమిడ్కి పవర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు తయారు చేసే పిరమిడ్లకు ఏ పవర్ ఉండదు. నీకు మాట, యు ఆర్ నాట్ ఏ టమాటో. టమాటో ఎంత స్టూపిడెస్ట్ అనాలిసిస్ అంటే జనానికి. అంటే మనం లివింగ్ బీయింగే కాదు, టమాటో కూడా ఒక నో ప్రాణం ఉన్నది కదా. నో, చెట్టుకున్న టమాటానే ప్రాణం ఉన్నది. నువ్వు చెట్టు నుంచి పీకి నువ్వు ప్రాణం ఉన్నది ఎట్లా అంటావా? నువ్వు పిరమిడ్ కింద పెట్టి టెస్ట్ చేస్తుంది చెట్టులో ఉన్న టమాటానా చెట్టు కింద ఉన్న టమాటా? చెట్లు తీసిందట మరి ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ మీద డెడ్ బాడీని పెడతారు, కొంత ఎక్కువసేపు ఉంటుంది. మరి దాన్ని కూడా అట్లా పంటని చేస్తే అయిపోతుంది. వాళ్ళు ఎంచుకున్న పద్ధతే తప్పు ఉంది, ఎవ్వరు ప్రశ్నిస్తలేడు. నువ్వు ఊరికి అంటున్నావు కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు ఒక సీక్రెట్. అంటే సైంటిస్ట్ చెప్పారు. ఏ సైంటిస్ట్ చెప్పినట్టు? గూగుల్లో సైంటిస్ట్ ఉంటారా? గూగుల్ గూగుల్ ఇప్పుడు నేనే ఒక పిరమిడ్ పెట్టి ఒకటి ప్రవీణ్ మోహన్ టెస్ట్ చేశాడు, టమాటా బాగుంది, మామూలు కంటే బయట 2 రోజులు ఎక్కువ ఉంది. వంకాయ నీకు విషయం చెప్తా. వంకాయ పెట్టాడు, పిరమిడ్ కింద పెట్టి తొందరగా మురిగిపోయింది. ఇప్పుడు నువ్వు వంకాయ అయితే అవుతు తొందరగా వస్తావు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు సజీవంగా ఉన్నావు, నీకెందుకు పిరమిడ్? సజీవంగా అంటే సోర్స్ నుంచి బయటకు వచ్చింది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పిరమిడ్ అవసరం. ఫ్రిడ్జ్ చెట్టు నుంచి తెంపేసిన, ఆ తెంపేసింది కాస్త ఎక్కువ కాలం ఉండడానికి ఫ్రిడ్జ్ ఉంది, పోయి ఫ్రిడ్జ్లో కూర్చోపో. చెట్టు ఆల్రెడీ చెట్టుకున్న కాయకు పిరమిడ్ ఎందుకు? చెట్టు నుంచి తెంపేసింది. నువ్వు ఏ చెట్టుకి నువ్వు తెంపబడ్డావు? ఇప్పుడు నేను వెజిటబుల్ కాదు కదా. మరి అన్నప్పుడు దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నీకు ఎందుకు ఎగ్జాంపుల్ వచ్చింది? వాళ్ళు ఒకసారి రిఫ్రెష్ అయ్యి చూడు, ఏది నమ్మకు, ఏది తప్పన. నేను తప్పనట్లే, నిజంగానే పిరమిడ్ కింద టమాటా పెట్టి 2 రోజులు ఎక్కువ ఉందంటే ఉండొచ్చు, ఉండండి. నేనేమంటున్నా, పిరమిడ్ కింద పెడితే 2 ఏళ్ళు ఉంటుందంటే ఐ బిలీవ్. తొక్కలో 2 రోజులకి నేను పెద్ద వాల్యూ. ఇంకా ఎంత కామెడీ అంటే అందరు ఇట్లా ప్లాస్టిక్ లేకపోతే రకరకాల పెట్టుకొని కూర్చుంటుంది. అది ఏమైపోయింది జనాలకు? అసలు ఆలోచించడం మానేశారు. ఆధ్యాత్మికత అంటే సరిగ్గా ఆలోచించి విచక్షణతో జీవించే పద్ధతి, బ్లైండ్గా అనుసరించే పద్ధతి కాదు. అంటే కాస్మిక్ వల్ల కాన్షియస్నెస్ వస్తుందని ఒపీనియన్. అంటే మీకు ఎన్లైట్మెంట్ ఎలా వచ్చింది? అంత గొప్ప గొప్ప విషయాలు నేను చేయలేదు, నాకు తెలియదు. నేను ఆల్రెడీ చెప్తున్నా, అన్ని పనులు సమదృష్టి చేయడం వల్ల నాకు జ్ఞానం లేదు. ఏ వస్తువు అక్కడ పెట్టడం వల్ల నాకు జ్ఞానం లేదు. ఇది ఆచరించి చూసేది ఎవరైనా. ఏ వస్తువు అక్కడే పెట్టే, వైరింగ్ వాడాను, నెక్స్ట్ వైరింగ్ తీస్తాను, అక్కడి నుంచి తీస్తా, మళ్ళీ అక్కడనే పెడతా. ఏ వస్తువు ఎక్కడుందో అక్కడే పెడితే నీ మైండ్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. రెండోది, అన్నిటినీ ప్రతిష్ట చేస్తున్నాను. ఆలోచించండి ఒకసారి. ఫ్యాన్ తీసి ఒక చోట తగిలిస్తావా? సబ్బు డోకులో సబ్బు పెట్టావా? ఫ్రిడ్జ్లో టమాటా పెట్టావా? మిరప్పొడి డబ్బాలో మిరప్పొడి పెట్టావా? అలాగే ఫ్యాను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అన్నిటికీ ఒక ప్లేస్ ఇచ్చి నీకు ఒక ప్లేస్ లేకుండా ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ఈ గదిలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చో. సో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఒక చోట ప్రతిష్ఠించబడ్డాడు, ఈ గదిలో నేను ఇక్కడ ప్రతిష్ఠించబడ్డా. మీరు దేవుళ్ళతోటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. పోనీ సబ్బు డొక్కులో సబ్బు ప్రతిష్ఠించబడ్డాడు, ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. నేను అన్నింటినీ సమదృష్టితో చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కడున్నావు? ఇంకా సమదృష్టి అంటే సమదృష్టే, ఎక్కువ లేదు తక్కువ లేదు.
నీకు దేవుడు గొప్ప, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా ఫెడ్ చేయబడ్డది. నేను అతన్ని నాతో సమానంగా చూస్తున్నాను. అతని ఇష్టం ఉంటే నా దగ్గర రాని, లేకపోతే లేదు ఒకవేళ ఉంటే మనం అందరం కూడా అంటే ఆత్మలము దేవుళ్ళము అలా అంటాం. అట్లా దాని మీద మీ ఒపీనియన్ వద్దులే, మీ ఒపీనియన్స్ ఫస్ట్. ఆల్రెడీ నీ బుర్రలో వచ్చిన సమాచారం ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఎందుకు సమాచారం తీసుకెళ్తాను? నేను నీకు సమాచారం ఇస్తలేను, నాకు పరిపూర్ణంగా అనుభవిస్తున్నది ఆచరిస్తున్నది చెప్తున్నా. ఇది సమాచారం కాదు. అంటే వాటి అంటే మీరు ఒక వీడియోలో అష్టావక్ర గీత నేను కూడా కొన్ని పేజెస్ చదివాను. మీరు అష్టావక్ర గీత విన్నాను అన్నారు. అయితే దాంట్లో మీరు వాట్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సంథింగ్ అలా దాని నుంచి మీరు వాట్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటే మీరేం చెప్తారు? అంటే మన లైఫ్ ఈజ్ టు లైఫ్ అని అలాంటి ఆన్సర్ ఇస్తారా మీరు? నేను చెప్పిన సూత్రంలోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. నువ్వు చేయలేదు కాబట్టి నీకు 100 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నేను చేసిన కాబట్టి అన్నిటికీ అక్కడి నుంచే నేను సోర్స్ ఇస్తున్నాను. అన్ని పనులు సమదృష్టితో చేయడం వల్ల దాని రిజల్ట్ నీ ఆనందం. అక్కడ ఉండేది ధ్యానం, మెడిటేషన్. దాని ద్వారా నీకు నాకు అసలు ఇక్కడనే ప్రాబ్లం అన్న. అన్ని పనులతో సమదృష్టి. ఇప్పుడు మీరు ఒక పెయింటర్, ఇది ఆర్టిస్ట్ అన్న. ఆర్టిస్ట్ అయినప్పుడు మీ ఎక్కువ టైం దీన్ని ఇవ్వాలనుకో. టైం గురించి చెప్తలేను, అటెన్షన్ గురించి చెప్తున్నా. టైం వల్ల నేను అన్నది అనని వాటిని నువ్వు తీసుకొస్తా. ఓకే, అటెన్షన్. నేను ఇప్పుడు అటెన్షన్ ఇవ్వాలంటే టైం కావాలి కదా. ఇప్పుడు నేను రాస్తున్నా 2 నిమిషాలు రాసిన, పెయింటింగ్ 100 గంటలు వేసిన. కానీ 2 సేమ్ ఇంట్రెస్ట్తో చేస్తున్నా అంటున్నా. ఇంట్రెస్ట్ ఓకే అన్న, సరే ఇది ఓకే. ఇంతే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఏ పని చేసినా కాన్షియస్నెస్ తోటి ఏమంటున్నారు అంతే. అలా ఏమన్నా సేమ్ ఇంట్రెస్ట్, ఈక్వల్ ఇంట్రెస్ట్, ఈక్వల్ ప్రియారిటీ అంటే ఇష్టంగా. ఎప్పుడైతే ఈక్వల్ ప్రియారిటీ ఇస్తావో అసలు ప్రియారిటీస్ పోతాయి. అన్ని సేమే కాబట్టి ఇప్పుడు మనం తినడానికి తిండి కావాలన్నా, తినడానికి తిండి కావాలంటే మనం ఏదైనా కొనుక్కోవడానికి మనీ అయితే కావాలి. ఇప్పుడు మనము మనీ వచ్చే పనులకు మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. నువ్వు ఇస్తావు, నన్ను ఎందుకు లాగుతున్నావు అందులోకి మాటి మాటికి? నేను పెయింటింగ్ చేస్తున్నా, ఇప్పుడు నాకు దానివల్ల ఏ మనీ రాదు. నీతో మాట్లాడుతున్నా, నాకు ఏం మనీ వస్తుంది? నా పూర్తి జీవితాన్ని ఇక్కడ ఈ క్షణం ఇక్కడ ఉంచి నీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు మనిషి అంటే చాలా గౌరవం. మీకు ఆ ఫిలాసఫీ ఎట్లా వచ్చిందన్న? అన్ని వదిలేయడం వల్ల, అది అసలు అది ఎలా అన్ని వదిలేయడం వల్ల ఇది పుట్టింది. అన్ని ఎలా వదిలేశారు మీరు? అలా ఆ ప్రాపంచిక జీవితాన్ని మీరు మండేని అట్లనే అది ఎలా అసలు మండేని గిండేని అంత పదాలు, నేను పదాల మాయలో నేను లేదు. మీరు కూడా వాడారన్న పదమది కాంటెక్స్ట్ సందర్భం కోసం వాడండి, కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్తున్నా అలాంటి పదాలు ఏమి లేవు. అన్ని పనులు సమదృష్టి, మండేని కండి, డివైన్ కండి. అంటే మీరు అలా వదిలేశారంటే మీకు ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో నువ్వు 100 ప్రశ్నలు వేసినావు అనుకో, నీకేం అర్థం కాకుండా పోతుంది. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, అన్ని ప్రశ్నలు ఉన్నాయన్న. మరి అన్ని ప్రశ్నలకు ఒకసారి తీర్చుకోలేవు జవాబు. అది సమాచారం అవుతుంది, నీకు ఏది అర్థం కాకుండా పోతుంది. నా మాట నువ్వు ఒక కొత్త ఇంటికి వచ్చి కొన్ని 100 వస్తువులు ఇట్లా వేసేసాను, అన్నిటిని సర్తగా ఒక్కొక్కటి చేసుకున్నాను. మీరు అలా వదిలేసారు? ఆగు, రిలాక్స్. అన్ని వస్తువులు ఉన్నాయి, ఒక్కొక్క వస్తువు ఫిక్స్ చేస్తూ పోతావా? అన్నిటిని ఒకసారి ఫిక్స్ చేస్తావా? ఒక్కొక్క వస్తువుని ఫిక్స్ చేస్తా. అట్లా ఒక్కటి ఫిక్స్ చేయి. ఇప్పుడు ఏదో ఒక చిన్న ఒక పటం ఇస్తున్నా నీకు, దాని అట్లా గోడకేసి కొట్టి ఊరికే చూడు దాని వైపు. నేను ఏమంటున్నా అంటే, నీ ఎదురు ఉన్న వ్యక్తి జీవిస్తున్న వ్యక్తి, ఈ సమాజంలో రకరకాల పనులు చేస్తూ బతుకుతున్న వ్యక్తి. అతను తన అనుభవం నుంచి ఒక మాట చెప్తున్నాడు. ఏ మెథడ్ ఫిలాసఫీ లేదు, దేవుడు దయ్యం ఏమీ లేదు. సో నీ ఎదురు కూర్చున్న ఈ వ్యక్తి తను చేసే అన్ని పనులు సమదృష్టితో చేస్తున్నాడు. దానివల్లనే అతనికి అన్ని అర్థమైన అంటున్నాడు. అవుననకు కాదనకు. ఒక 3 days ఆ స్టేట్మెంట్ వైపు చూడు. ఎందుకంటే నేను నీకు నచ్చే ఆన్సర్ ఇస్తలేదు, నేను ఏం చేస్తున్నా అది చెప్తున్నా. నీకు నచ్చు నేను నీకు నచ్చే ఆన్సర్ ఇవ్వాలంటే నేను నీకు ఒక మెథడ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. మెథడ్ అనేది మనిషిని ఇస్తుంది.
సో బుద్ధుడు ఒక మెథడ్ క్రియేట్ చేసిన అందుకే చాలా మంది పరిచయం అవుతున్నారు. ఎవరికి అర్థమైంది తప్పట్లేదు. బుద్ధుడి కరెక్ట్. బుద్ధుడికి ఎట్లా తెలిసింది అది? ఎవరు చెప్పారు? క్రియేట్ చేస్తాడు అట్లా నాలుగు. సో బుద్ధుడు ఒక రాజు అట్లా 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 పోవడం వల్ల అతనికి అత్యంత అమూల్యమైనది శ్వాస. నిజానికి ఇప్పుడు ఆనపానసతి అనేది వీళ్ళు ఒక విడుదల చేశారు. దానికి పూర్వజన్మలకి, సూక్ష్మ జ్ఞానానికి, సూక్ష్మ శరీరానికి భక్వాసం సూక్ష్మ శరీరం ఉండనే. నీకు ఎందుకు దాంతో అసలు ఉంటే ఏంటంటే సో వాట్ ఉండదు. దానివల్ల ఏం తెలుస్తుంది? ఓన్లీ ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడే కూర్చున్నా నా సూక్ష్మమైన దూరం పోయి వచ్చింది. దానివల్ల ఏం తెలియాలి? నేను ఈ శరీరం శాశ్వతం కాదు, ఆ సూక్ష్మ శరీరం శాశ్వతం తెలియాలి. అలాంటప్పుడు హాయిగా బతుకొచ్చు కదా. ధ్యానం ఎందుకు? ధ్యానం చేస్తే తెలిసిన తర్వాత ఎందుకు? ఏం తెలిసిన తర్వాత? నువ్వు సూక్ష్మ శరీరం తెలిసి ఒకసారి నీకు ఆరోగ్యం వచ్చినాక డాక్టర్ ఎందుకు, హాస్పిటల్ ఎందుకు? అవసరం లేదు మరి. అట్లా వీళ్ళందరికీ తెలిసినాయి గత జన్మలు, పూర్వజన్మలు. ఎందుకు చేస్తున్నారు మెడిటేషన్? వాళ్ళకి తెలియలేదు కాబట్టి చెప్తున్నారు. ఇది ఒకసారి పెట్టాలా స్పీచ్ పిచ్చెక్కిపోతుంది. పిరమిడ్లు, గోల్డెన్ పిరమిడ్లు, వెలుతుర్లు, రకరకాల సప్త ఋషులు, రకరకాల ఆస్ట్రల్ ప్లేన్స్ అన్ని చేసిన చాలా గొప్ప ఉన్నారు. మనకంత స్థాయి లేదు. ఒక మామూలు సాదాసీదా మనిషి లేదు. అట్లాంటి అందమైన ఊహల్లో బతకలేదు నా వల్ల. ఆస్ట్రల్ ట్రావెల్ ఉంది అయితే అది నాకు తెలియదు. తెలుసుకో పోనీ ఉందనుకుంటే సో వాట్. నేను ఎక్కడికి వచ్చింది, నా బాడీ ప్యారిస్ పోయి వచ్చింది, సో వాట్ అంటే ఇప్పుడు ఒకవేళ నేనే మెడిటేషన్ చేసి సంథింగ్ ఆస్ట్రల్ ట్రావెల్ సంథింగ్ ఏదో నేను కాలే కదా. అయితే ఊహించదు అసలు. అయితే ఏందని మీరు అంటున్నారు కాబట్టి నువ్వు చేయలేదు. నీకు నాకు తెలియదు. నువ్వు వదిలే ఇంకా టాపిక్. వేరే వాళ్ళకండి వాళ్ళు ఎవరిని వస్తే చూసుకున్నాను. చెప్తున్నాను నాకు ఒకసారి. ఊహ తీసుకురాక మన మధ్యన వేస్ట్. అంటే యు ఆర్ వేస్టింగ్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. ఇప్పుడు నేను నీకు చింతకాయ పచ్చడి కలిపి పెట్టా. బిర్యానీ గురించి ఊహించగలుగుతుంది. అది గురించి ఓకే అన్న. అయితే మనకి ఈరోజు ఏదన్నా బ్యాడ్ సంథింగ్ ఏదో నాకు చెడు విషయం ఏదో జరిగింది. ఏం జరిగింది చెప్పు. ఈ నన్ను కొట్టిండు. కొట్టలే, ఊహిస్తున్నావు. నిజంగా బస్లో వచ్చాడు కొట్టిన కదా. అది చెడు విషయం కాదు. కొడితే అక్కడనే బస్కి వెళ్ళి దోచేస్తుంది. నేను దోచైనా అయిపోయి చెడు విషయం అయిపోయి చెడు విషయం కాదు. నాకు నొప్పి తాగుతుంది కదా. నీకు చేయరున్నా చెడు విషయం కాదు. ఎందుకంటే అతని పట్ల నీకు రెస్పెక్ట్ ఉంది. సంథింగ్ అన్న ఒకసారి విన్నాను. అంటే ఆల్రెడీ ఒక 40 minutes మాట్లాడినా కాబట్టి నీ ఊహను నేను ఎంటర్టైన్ చేయలేడా. దానికి చాలా సంస్థలు ఉన్నాయి. అక్కడ అట్లాంటి బ్యాచ్ ఉంటుంది. నేను అట్లాంటి బ్యాచ్లు నేను బతికే చెప్తున్నది. నాకు నేను రాత్రి ఈశ్వర దర్శనం బాగా చేసేసాను. చక్కగా అట్లా వెలుతురు అసలు డ్యాన్స్ చేస్తున్నాడు ఆ వెండి కొండ మీద. వెరీ నైస్. సెల్ఫీ తీసుకున్నాను. ఈ నాన్సెన్స్ ఇక్కడ అంటే ఇప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు కలర్స్ కనిపించడం, నేచర్ కలర్స్ కనపడడానికి కారణం నీ లివర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. నీకు లివర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. నీ లివర్లో ఎంజైమ్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కలర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ తిను, ఏ కలర్స్ కనబడవు. అది హెల్త్. మనకి ఎప్పుడు కనిపించింది కనపడడంతో అదేదో ఆధ్యాత్మిక అనుభవం అనుకుంటున్నారు. పిచ్చుకున్నాడు. హెల్త్ ఖరాబ్ అవుతుంది చక్కగా తినక. అంటే ప్రజెంట్లో సైన్స్ ఇప్పుడు ఇది కుండలిని అంటారు చూడండి. కుండలిని నువ్వు జంప్ చేస్తావు లోపల. సరే అన్న పోనీ అదంతా వద్దు. నాకు నేను ఒక విషయం చెప్తా. అది కూడా క్లోజ్. ఆనపానసతి దాని రియల్ రహస్యం ఏంటి తెలుసా? ఒకసారి ఆనపానసతి గురించి నేను ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. చెప్పు. నేను మెడిటేషన్ చేసినప్పుడు ఈ బ్రీత్ అనేది ఇట్లా ఫస్ట్ స్పీడ్గా వచ్చి వెళ్తుంది. తర్వాత అది తగ్గుతుంటుంది. దాని టైం ఇట్లా వచ్చి అంటే దాని టైం అనేది తగ్గి ఒకేసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అంటే దానివల్ల ఏంది లాభం? దానివల్ల ఏంటి లాభం అంటే అది చేసిన రోజు నేను కొద్దిగా ఎరుకతోటి ఉన్నా. అంటే అది నీ ఊహ మాత్రమే.
నేను ఇక్కడ డిక్లేర్ చేయాలనుకుంటున్నా ఇవన్నీ నీ ఇమాజినేషన్స్. నీకు చాలా ఊహలు ఉన్నాయి, తప్పనట్లేదు. నీ మైండ్ కలర్ఫుల్ మైండ్ ఉంది. ఆనాపానసతి అనేది దాని మూలం ఏంటంటే మన కంటికి కనిపించని ఒక శ్వాసని గమనించే స్థితి వచ్చింది. నువ్వు ఇంకా దేనైనా గమనించలేదు. అదే నేను నాకు కూడా అదే దేనైనా అన్ని గమనిస్తే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, దానిలో ఉన్న అర్థాన్ని గమనించు. అది నీ ప్రాక్టికాలిటీలోకి వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అనేది ఉత్త మాటల గారిది కాదు. అట్లా ఉంది సమాజంలో, ఒప్పుకుంటున్నా. సఫర్ అవుతున్నారు చాలామంది, ఒప్పుకుంటున్నా. అట్లీస్ట్ నేను అందులో లేను. అంటే ఎంతసేపు మాట్లాడుతావు? ఇప్పుడు నేను నీకు 10 days ఉంచుకొని ఆహారం ఎంత గొప్పదని లెక్చర్స్ ఇస్తున్నా, భోజనం పెట్టలేదు. అట్లా కాకుండా ఏ లెక్చర్ చెప్పినా భోజనం పెట్టిన ఏది కరెక్ట్? మీరు ధ్యానం చేస్తారా? నా జీవితమే ధ్యానం. చేసేది ఎక్కడికి? ఆనపానసతి చేయరా మీరు? అవసరం లేదు. ఫస్ట్ చేశారు ఎప్పుడైనా? అన్నీ చేసి వదిలేసిన. అవన్నీ ఫ్రాగ్మెంటెడ్. అంటే ఒక్కసారి చేశారు అంటే చేశారు, ఒకసారి ఎన్లైటెడ్ అయ్యారు కాబట్టి మీరు దాన్ని వదిలేస్తారా? అసలు ఎన్లైటెడ్ దానికి సంబంధం లేదు. వేరే వాళ్ళు ఇచ్చిన పద్ధతి అనుసరించి నీకు ఎప్పటికి జ్ఞానోదయం కాదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ప్రధాన్ని మనం అబ్జర్వ్ చేయగలం అన్న ఆనపానసతి. నేను చెప్పిన కాంటెక్స్ట్ నువ్వు అసలు ఎక్కించుకుంటలేవు. నేను చెప్పింది వేరే, నువ్వు ఆల్రెడీ నీ మైండ్లో గుజ్జుంది. అక్కడి నుంచి నువ్వు దాన్ని సింథసిస్ చేస్తున్నావు. సో ఫస్ట్ మీటింగ్ కాబట్టి లూజ్ ఎండ్స్ చాలా రాకుండా నేను కొన్ని స్టేట్మెంట్ ఇచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేస్తున్న స్టేట్మెంట్స్. సో అత్యంత సూక్ష్మమైన దాన్ని గమనించే శక్తి నీకు రావడం అయిపోలేదు. నీ జీవితాన్ని గమనించే ఒక ఎరుక ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు నిరంతరం ఆనాపానసతి చేయక్కర్లేదు. కానీ ఎందుకు చేస్తారనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అంతెందుకు ఈ సోకాళ్ళు ధ్యాన సమూహం దగ్గరికి మొన్న ఏదో కాంటెక్స్ట్ వచ్చినప్పుడు కలిస్తే, మీరు ఇలాగే మీరు ఏ మెడిటేషన్ పద్ధతి చేస్తారు, మీరు పిరమిడ్ చేస్తారా, మీరు బ్రహ్మకు ఇట్లా ఏం చెప్పలేదు ఆన్సర్. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకు మీరు ఏం చేస్తారంటే నేను ప్రస్తుతం చేస్తున్న లిఫ్ట్ కోసం వెయిట్ చేయండి. ఇది ధ్యానం అదా? ఇలాంటి ధ్యానం అని పత్రి సార్ కూడా చెప్పారు. ఆయన చెప్పిండు, నేను పత్రి సార్ బాగున్నాడు నీకు ముందే చెప్పి. పత్రి సార్ బాగున్నాడు, పత్రి సార్ చేసే పని బాలేదు. బుద్ధుడు బాగున్నాడు, బుద్ధుడి సిద్ధాంతం బాలేదు. నేను బాగున్నా, నేనే సిద్ధాంతం ఇస్తలేను కాబట్టి అది బాగుంది. నేను మోసం చేయవచ్చు. సరే, నేను అనామకుడిగా మరణించవచ్చు, నేనేం ఫేమస్ కాకపోవచ్చు, నా చుట్టూ భజనగాడు రాకపోవచ్చు, నా బర్త్డే జరుపుకోకపోవచ్చు, నాకు వద్దామని. కానీ ఇవన్నీ ఫ్యూచర్లో జరుగుతాయి. జరగవు. జరుగుతాయి. ఎందుకు జరగవు అంటే నేను క్లియర్ అంటే బర్త్డేస్ అని జరుపుకోవచ్చు, కానీ మీకు మాత్రం చుట్టూ చాలా మంది అయితే వస్తారు. రావచ్చు, కానీ ఏ పద్ధతి ఇవ్వను. 100 మంది ఉంటే నాకు ఓకే, ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఎక్కువ తక్కువ ఏమి, కలిసి వంట చేసుకుంటాం, కలిసి వాకింగ్కి వెళ్తాం. ఆచరణ మాత్రమే నాతో స్నేహానికి ఆధారం. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను నా సమయాన్ని పక్కన పెట్టి నీతో మాట్లాడతాను. సెకండ్ టైం వచ్చినప్పుడు నువ్వు కనుక వస్తే నా పని చేసుకుంటే నీతో మాట్లాడతాను. మూడోసారి వస్తే నువ్వు కూడా పని చేయాల్సిందే, లేకపోతే రావు. అంటే నేను ఉత్తగా చర్చించేవాడు నా జీవితంలో కలవదు. నువ్వు చర్చించు, నా బాత్రూమ్లో అడుగుతూ చర్చించు, లేదా నీ ల్యాప్టాప్ తెచ్చుకుని ఏదైనా పని చేస్తూ చర్చించు. ఆచరిస్తూ చూడు. టైం వేస్ట్ కాదు, ఆచరణ లేని మాటలు నేను ఆచరణ, ప్రాక్టికాలిటీ లేని ఉత్త వర్బాటిని నేను యాక్సెప్ట్ చేయను. అంటే నా వర్క్ చేసుకోవడానికి ప్రాక్టికాలిటీకి సంబంధం ఏంటి? నీ వర్క్ నీకు ప్రాక్టికాలిటీ కాదు, అది బాగా చేయని చెప్తుంది. కాన్సన్ట్రేషన్ కాదు, సమదృష్టి. సమదృష్టి కాన్సన్ట్రేషన్ చాలా అగ్లీ వర్డ్. కాన్సన్ట్రేషన్ ఉందంటే నీకు ఏదో మానసిక ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కొత్తవి, అంటే నువ్వు ఎప్పుడు వాటి వైపు చూడలే. అంటే ఎవరో చెప్పింది కాబట్టి విని నువ్వు బాగుంది అనుకుంటున్నావు. ఏకాగ్రత అనేది వేరు, అనేకాగ్రత వేరు. నేను చెప్తున్నది అనేకాగ్రత గురించి. ఏకకాలంలో నా దృష్టి చాలా వాటి మీద ఉంది.
ఏకాగ్రత అంటే ఇది. ఏకాగ్రత వైలెన్స్, అనేకాగ్రత కంపాషన్. ఒక కార్ డ్రైవ్ చేస్తున్నవాడు ఏకాగ్రత ఉంటే చచ్చిపోతాడు. అనేకాగ్రత ఉండాలి. అక్కడి నుంచి ఒక ఆహారం వస్తుంది, అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వస్తాడు, ఇక్కడనే ఫోన్ వస్తుంది. అంటే అనేకాగ్రతలో వాడు స్థిరంగా ఉండడం అనేది లైఫ్. ఈ ఎంటర్టైన్మెంట్ ఇది ఎట్లా వచ్చిందన్న? మూత్రం వస్తుంది. నేను నిజం చెప్తున్నా, నమ్మతలేదు. మాకు మాత్రం నాకు తెలీదు. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో నాకు అనుభూతి కలిగింది. లైఫ్ ఎంత బ్యూటిఫుల్. నాకు అట్లా అనుభూతి కదా అంటే నాకు తెలియదు. నేను మెథడ్ ఇవ్వదలుచుకోలేదు. అన్ని పనులు సమదృష్టితో చేయడంలో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయని మాత్రం చెప్పాలి. దీంట్లో ఏ ధ్యానం లేదు. అదే ధ్యానం. అంటే నువ్వే ధ్యానం అవుతావా, నువ్వు ధ్యానం చేస్తావా ఆలోచించుకో. మనమే ధ్యానం కావాలి, ధ్యానంలా చేయాలి. ఆనందం కోసం చిన్న చిన్న పిచ్చి పనులు చేస్తావా, నువ్వే ఆనందంగా మారిపోతావా చెప్పి చేసుకో. ఆ ఇన్బిల్ట్ ఆనందం అనేది ఎలా వస్తుంది అన్న? ఇలా అరే నువ్వు లైఫ్ని అంగీకరించడంతో వస్తుందబ్బా. అంటే నాకు నీ ప్రశ్న అర్థమైంది. అంటే ఎన్నిసార్లు చెప్పినా నేను నీకు 2-3 విషయాలు చెప్పింది ఈరోజు. మిగతాదంతా సమాచారంగా తీసి పక్కన పడేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళే ప్రతి చోట యు ఆర్ ఓన్లీ డిస్కసింగ్ ఇన్ఫర్మేషన్. నాకు అంటే తెలిసిపోతుంది, స్కాన్ చేస్తే నాకు అర్థమైంది. సో నీ జీవితంలో మొట్టమొదటిసారి ఇన్ఫర్మేషన్ని పట్టించుకొని ఒక వ్యక్తి దగ్గర ఇన్ఫర్మేషన్ చర్చించే వాళ్ళంటే నాకు అస్సలు ఆసక్తి ఉంది. గొప్ప ఇన్ఫర్మేషన్ చర్చించే బదులు పనికిరాని నీ అనుభవం చెప్పాను, అది చాలా వాల్యూబుల్. అనుభవం అని చెప్పిన అనుభవం. నేను ధ్యానం చేసిన రోజు ఇదే పని అయినా శ్రద్ధతో చేశా. అంటే అది ఎరుకతో చేసింది నేను అట్లా వచ్చిపోయేది కాదు. చేస్తే ఉంటుంది, చేయకపోతే ఇవన్నీ నీ ఆలోచనలు చేసుకో. అంటే నేను చెప్పేది నేను డిస్టర్బ్ చేయడానికి చెప్తలేను. అంటే నువ్వు ఇంకా సరిగ్గా చూడలేదు దాని వైపు అని నాకు తెలుసు. ఇప్పుడు మీరే చెప్పారు కదన్న, అంటే ధ్యానం ఇప్పుడు మన శ్వాసనే గమనించినంత కాన్సన్ట్రేషన్ అదే అనేకాగ్రత, ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాదు. ఓకే, ఏదో ఒకటి అది కాన్సన్ట్రేషన్ నాకు వచ్చింది. వచ్చినప్పుడు ఆ రోజు పొద్దున్న అంటే అప్పుడు చేసే ప్రతి పనిని ఇప్పుడు నేనున్నాను లైఫ్ అంతా చెయ్యి, అది చేయాలి అంతే. నాకు తెలీదు. అవును చేయాలి. అది చేస్తూ నీకు సందేహాలు ఉంటే అది అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. నాలో ఏ సందేహాలు లేవు. 1,00,000 మంది వచ్చి చెప్పని, నేను పోయి అంట్లు కడుగుతా, బాత్రూమ్ కడుగుతా, పెయింటింగ్ వేస్తా, వైలిన్ వాయిస్తా, వాకింగ్ కొడతా, చెట్లకు నీళ్ళు వేస్తా, బూజు దిగుతా, ఫ్యాన్ దిగుస్తా. ఒకవేళ మీకు అదే మీకు ఆ ఖరీదైన ఇప్పుడు మీకు ఒక కారు, ఇప్పుడు మీరు ఒక వీడియోలో ఒక బైక్ నడిపించారు, ఒక ట్రామ్ బైక్ కాస్ట్లీది. ఇప్పుడు ఆ కాస్ట్లీ బైక్ కొనుక్కోవాలని మీకు ఎందుకు కోరిక కలగలేదు? నాకు అవసరం లేదు కాబట్టి. అది అవసరం లేదని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే ఎలా అట్లా? నాకు బైక్ మీద నడిపితే నాకు సాటిస్ఫాక్షన్ కలగలేదు. కారు నచ్చింది. కారు కొనుక్కున్నారా? ఖతర్నాక్ కారు ఉంది బయట. అంత మంచి కారు ఎంత చెత్తలో ఉంది చూడు. వర్ణ. నేను లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను స్టూపిడ్ పర్సన్ కాదు. ఈ కాంటెంపరీ సమాజంలో ఒక వ్యక్తికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నా, అన్నిటి మధ్యనే ఉంటుంది. కారు ఉంది, కారు బట్టి అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ అది ఫిలాసఫీ. అవసరానికి వాడుకుంటుంది. ఈరోజు చెప్పినా అదే. సో కారు అవసరం. అది అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ అది ఎలా సాధ్యం మీకు? నువ్వు ఇన్ని ప్రశ్నలు నేను చెప్పిన దాంట్లో నువ్వు నేను శక్తి గురించి చెప్పు అని అడిగావు. ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి ఈ టాపిక్ ముగిద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసిన మొత్తానికి వర్తిస్తుంది. శ్రద్ధగా విను. శక్తి గురించి నాకు చెప్పు, శక్తి ఎలా వస్తుంది అంటే, నేను అన్నం తిందా భోజనం, నాకు భోజనం వద్దు, శక్తి ఎట్లా వస్తుంది చెప్పండి నువ్వు. నేనేమో భోజనం చేసే శక్తి వస్తుందని నేను చెప్తున్నాను. నాకు భోజనం మీద ఆసక్తి లేదు, నాకు శక్తి లేదు. అంటే శక్తి ఎట్లా వస్తుందో చెప్పు. అప్పుడు మీరు డైజెషన్ అంటే ఫుడ్ లో ఉన్నది కాదు, శక్తి వస్తుంది అని చెప్తున్నా. అవన్నీ ఏ చెప్పాలి ప్రాసెస్ చెప్తే అలా శక్తి వస్తుంది అని చెప్పొచ్చు.
ఎవరికి అసలు ఈ ప్రాసెస్లో ఎందుకు తెలుసుకోవాలి? అంటే మీరు అడుగుతురు కాబట్టి ఆ శక్తి ఎలా వస్తుందని. భోజనం చేస్తే వస్తుంది అంటున్నా అంతే. భోజనం చేయడమే కదా. అట్లా నేను ఈ చిన్న పని చేయడం వల్ల, అంటే అన్ని పనులు సమదృష్టి చేయడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసింది. నాకు ఆనందము దొరికింది, అవేర్నెస్ దొరికింది, స్థితప్రజ్ఞత వచ్చింది, జ్ఞానం వచ్చింది, హాస్యం పుట్టింది, నిశ్శబ్దం పుట్టింది. అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ వేరే వేరే లేవు. నేను ఆనందంగా ఉంటున్నా కానీ నాకు అవేర్నెస్ లేదంటే తప్పు. ఇవన్నీ ఒకటే. ఒకటి స్థితి, ఒకటి దాని పరిమాణం, ఒకటి దాని సువాసన, ఒకటి దాని నేటివిటీ. అన్నీ ఒకటే. ఫ్లవర్ వేరే, దాని రూట్ వేరే, దాని స్మెల్ వేరే, వేరే వేరే కాదు. ఆనందము, ధ్యానము, ఎరుక, ప్రశాంతత, దైవత్వము, నిశ్శబ్దము, స్థితప్రజ్ఞత, ఇవన్నీ వేరే వేరే కావు. భక్తి, కర్మ, ఇవన్నీ ఒక్కటే. నువ్వు వేరే వేరే అనుకున్నావా భట్కాయిస్తావు లైఫ్లో. సంస్థ పెట్టేవాడు ఇవన్నీ వేరే వేరే చేసి అమ్మకొదుకుతున్నాడు. రారండోయి ధ్యానం చేద్దాం. అది నచ్చుతుంది జనాలకి. ఎందుకంటే ఫార్ములా ఉంది, దానికి ఎన్రోల్ చేసుకోవాలి, టైం ఉంటుంది, హైదరాబాద్ భోజనం ఉంటుంది, పిచ్చకుండా సోల్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఆకర్షణ లేవు. ఇది విముక్తి చేస్తున్నా నా సైడ్ నుంచి ఆకర్షణ నుంచి. నీకు ఏ ఆకర్షణ ఇవ్వదలుచుకోలేదు. నిజం చెప్తున్నా, నీకు ఇష్టం ఉంటుంది, నచ్చింది లేకపోతే లేదు. కానీ ఒక సాటి మనిషిగా నేను చెప్తున్నది ఏంది, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా ఊరికే చేయకుండా తరిపించాను. కొంతకాలం చేసిన తర్వాత అనుభవంలో నుంచి మాట్లాడు. అంటే నువ్వు వైలెన్ జాయిన్ కాకముందే చాలా కష్టం, నాకు రాదు, ఇంపాసిబుల్ అనకు. ఒక సంవత్సరం సాధన చేసి అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇంతే. ఇది అర్థమైంది కదా. అంటే నేను చెప్పే దాంట్లో అర్థం కాని విషయాలు ఏవి. అత్యంత సాధారణమైన భాష నాది. సాధారణ భాషనేనా? ఫస్ట్ అడిగి వచ్చిన క్వశ్చన్స్ కొన్నా. ఒక క్వశ్చన్ అడుగు, నేను దానికి ఒకటే లైన్ ఆన్సర్ ఇస్తా. నేను విల్ సే బాయ్. అదే టైం ఎంత అయింది? కిషన్ చేస్తుంది. అంటే ఇంకొకటి, మా కిషన్ చేస్తాడు కదా, అతనికి గమనించాడు. అతను ఒక యోగి. ఏమో జస్ట్ ఊరికే చూడండి, అంటే అలాగంటే స్పెషల్గా చూడద్దు. ద వే హీ సిట్స్, ద వే హీ రిలాక్సెస్. అతను చేసే పని పాలు వస్తుంది. ఏం కోట్లు వస్తే ఈ ఎండకు తిరిగిపోయాడు, ఇంటి తిరిగిపోయాడు అనుకుంటే ఈ అమ్మ దరిద్రం. పూర్తి సమర్పణ భావం ఉంటుంది అతను. ఆ పాలు పోసి గిన్నె ఎక్కడ పెట్టాడా, పూర్తి సమర్పణ నా పట్ల వస్తుంది. ఆ తర్వాత నేను టీ ఇస్తా, ఎలా తీసుకుంటాడో చూడండి. ఈరోజు చూడండి, మీరు తెలుసుకోండి. మీ లైఫ్లో ఫేక్ మనుషుల్ని చూశారు చాలా, రియల్ పీపుల్ని చూడండి. రియల్ పీపుల్ మామూలు, ఫేక్ ఎట్లుంటుంది ఆకర్షణ. ఏం చెప్పాడు ప్రశ్న? అంటే ఓషో మాట్లాడేటప్పుడు అన్న అంటే బికమింగ్ మీరు లైఫ్లో అందరు అదవ్వాలి ఇది అవ్వాలి అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రజెంట్ మూమెంట్లో బతకరు సంథింగ్ అలాంటి. అంటే రెండు పదాలు ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ బికమింగ్ అని. నేను హ్యూమన్ బీయింగ్, మీరు కాదు, నువ్వైతే కాదు, నువ్వు హ్యూమన్ బికమింగ్. అంటే నువ్వు ఉన్న స్థితిని నువ్వు అనుభవించే శక్తి నీకు లేదు ఇప్పుడు. అంటే ఆ శక్తి రావాలంటే అది నేను ఇప్పుడు చెప్పా, ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఇస్తున్నా. ఎక్కువ తెలుసుకుంటున్నా మాట. మళ్ళీ సమదృష్టి అదేనా? నేను అన్నిటికీ అదే, కానీ అది అనుకుంటే ఒక ఎన్సైక్లోపీడియా అవుతుంది. నీకు ఆసక్తి ఉంది కాబట్టి ఎప్పుడన్నా నీకు చెప్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను. నీతో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయించగలవు, పెద్ద విషయం కాదు. కానీ నువ్వు ఎక్కువ సమాచారం తీసుకుపోయినావు అనుకో, మళ్ళీ అక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. సో నేను నీకు ఎక్కువ సమాచారం వేయదలుచుకోవాలి, కానీ ఒక్కటి చెప్తున్నా, హ్యూమన్ బీయింగ్ నేను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ. నేను ఆనందంగానే ఉన్నా అన్న స్టేట్మెంట్కి ఆధారం హ్యూమన్ బీయింగ్. నేను ఆనందంగా లేను, నాకు ధ్యానం చేస్తే ఆనందంగా వస్తుంది, హ్యూమన్ బికమ్. సో ఈ సమాజంలో 99% మంది హ్యూమన్ బికమింగ్ ఉన్నారు, అరుదుగా బీయింగ్స్. ఇప్పుడు నేను నాకు సంబంధించిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. ఎట్లయితే నేను మగవాడిని అని చెప్తున్నాను,
అట్లాగే నేను బతుకున్నా అని చెప్తున్నా, అట్లాగే నేను ఒక మంచి ప్రాణి అని చెప్తున్నా. సో నేను పెయింటింగ్ చేస్తున్నా ఏదో సాధించడానికి కాదు, నాకు వేయడంలో ఆనందం. అంటే ఏ పని చేసుకోవడానికి ఆనందం వస్తే ఆ పని చేయాలి అంతే. అలాగే నేను ఏ సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తాను, అన్ని పనులు సమదృష్టి అని చెప్పి చంపడం సమదృష్టి, ఓడి పిల్లగెళ్ళడం సమదృష్టి అట్లా అంటే లేదు. అంటే వైలెన్స్ లేదు నా లైఫ్. ఎక్కడెక్కడ క్రియేటివిటీ ఉందో మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు కారు కొనుక్కో, ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే మీకు ఆ కోరికలు మీకు ఎలా పోయినాయి అన్న? ఆ కోరికలు పోలే, అవసరాన్ని తీర్చే ఆలోచనకి ఆచరణ అంతే. కోరిక ఎవడన్నా ఈ వర్ణ కారు కొంటాడా? రోల్స్ రాయిస్ కొనాలి, కానీ అంటే ఆడి కొనాలి, బెస్ట్ కార్లు అవి. కానీ నా అవసరానికి నా దగ్గర ఉన్న డబ్బులకి చిన్న తీసుకున్నాను. నాకు ఏ కారైనా ఒకటి, ఎందుకంటే నేను బాగున్నా కాబట్టి నాకు ఏ కారైనా ఒకటి. నేను కార్లో ఎంత సీట్లో కూర్చొని మా డ్రైవర్ మిత్రుడు నడుపుతుంటే ఎందరో అని పాడుకుంటూ పోగలను. బెంజ్ కార్లో పోయేవాడు బాధలు పోవచ్చు. నేను ఏకాంతంలో ఉన్నా, నీతో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, నా మానసిక స్థితి ఇలాగే ఉంటుంది. అలా ఉండడానికి మళ్ళీ సమదృష్టి. అంటే నేను బెంజ్ కార్ అయితే ఎంజాయ్ చేస్తా, పీకింది సమదృష్టి అంటే ఉన్నదాన్ని అనుభవించే స్థితి కోల్పోయాను. జో హై ఓ హై, ఏది ఉందో అది ఉంది, అది స్వీకరించు. అయితే ఇప్పుడు ఏది ఉందో అది ఇప్పుడు అది ఉంది స్వీకరించాలని, ఇప్పుడు ఏది ఉందో అది స్వీకరించాలనుకుంటే క్వశ్చన్ పుట్టిస్తున్నా. అది నెక్స్ట్ క్వశ్చన్ అది ఏది ఉందో స్వీకరించాలంటే ఇప్పుడు వీడు కొడుతున్నా అనుకో, అది కాదు, అది రాంగ్ అనాలిసిస్. అది రాంగ్ అనాలిసిస్. అంటే ఎప్పుడు విషయం తెలియకపోతే తెలియదని చెప్పు, కానీ తప్పుగా అర్థం చేసుకో. నేను చెప్పింది అది కాదు. మరి నీకు సంబంధించిన విషయాల్లో స్వీకరించండి. నేను వేరే వాళ్ళని చర్చలు ఎక్కడ తెచ్చాను చెప్పు. వేరే అంటే నువ్వు వాడే వస్తువులు. ఇప్పుడు నేనున్నా, ఇతను నీ అవసరం కాదు, ఇతను ప్రత్యేక ప్రాణి, ఇది వేరే దేశం. ఓకే, నేనున్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఇంతే తక్కువ మార్కులు వస్తే నేను ఇలాగే ఉండాలని అదే స్వీకరించడం, తద్వారా దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా స్వీకరించాలి. స్వీకరించడం అంటే తక్కువ మార్కులు వస్తే స్వీకరించడం కాదు. తక్కువ మార్కులు రావడం వల్ల నీకు చిన్న జాబ్ వచ్చింది, అది కూడా అంగీకరించు. దానివల్ల నీకు గౌరవం రాలి, అది కూడా అంగీకరించు. అది అంగీకరించాను కదా నేను. అది అట్లా అలాంటప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకో. అది ఇప్పుడు అక్కడే ప్రాబ్లం వస్తుంది అంటున్నాను. దానికి సొల్యూషన్ ఉంది. నువ్వు ఏ ప్రాబ్లం లేదని ప్రాబ్లం చేయకొస్తావు. ఇప్పుడు అదే ఇప్పుడు అక్కడే ఆ చిన్న దాంట్లోనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నాకు ఒక బైక్ లేదు కాబట్టి బైక్ కొనుక్కోవాలి, ఒక కార్ లేదు కాబట్టి కార్ కొనుక్కోవాలి. ఇప్పుడు అంటే నీ పరిధిలో ఉన్నవే కొనుక్కుంటావు స్వామి. నువ్వు ఇప్పుడు విమానం కొనుక్కోవాలనుకుంటావా? ఒక ఐలాండ్ కొనాలనుకుంటావా? అంటే అనుకుంటే కదా. అనుకోలేవు. నీ దమాక్ అసలు ఆ సజెస్టే చేయ థాట్ ఎక్కడుంది? ఎప్పుడన్నా ₹1,00,000 పెట్టి ప్యాంట్ కొనుక్కోవాలనుకున్నావు? ₹1,00,000 అనుకో. నీ దమాక్ తెలుసు, నువ్వు ఎవడో, నీ అవకాశం తెలుసు దానికి. నువ్వెంత బికారిగా అడవో తెలుసు నీ మనసుకి. ఎందుకు ఆ మనసు నిరంతరం నువ్వు వాడే వస్తువుని చూసి మొత్తం ఫోటోలు తీసిపెట్టేదా? అదేమంటది? రండి మంచి ఫోన్ కొనుక్కోవాలంటది. తీసుకుపోయి 15,000 ఫోనే చూపిస్తుంది. నేను ₹1,00,000 ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను. నీ మైండ్ చెప్పదు. అది చెప్పింది నాకు, చెప్పింది కానీ తీసుకోలేను. తర్వాత తీసుకుంటాం కదా, తర్వాత కూడా తీసుకోనా. అంటే ఆ స్థాయి నీ మైండ్కి వచ్చినప్పుడు అప్పుడు మైండ్ చెప్పదు, జస్ట్ అంటే అలా ఇప్పుడు అది అనుకుంటేనే నేను ఒక తర్వాత కొనుక్కోగలను. సఫరింగ్లకు ఎంటర్ కాదు, ఉన్నదాన్ని అనుభవించు. ఇప్పుడు మా కిషన్ ఫోన్ చూపి. ఐఫోన్ కొత్తది కొన్నాడు. అంటే ఐఫోన్ కంటే అద్భుతంగా వాడుకుంటాడు. అంటే ఉన్నది అనుభవించడంలో శక్తి ఉంది. లేని దాన్ని ఊహించుకొని అది ఏదో రోజు కొంట అంటే ఈ రోజులన్నీ వీక్నట్టే. ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఒక ప్యాలెస్లో ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ మీటింగ్ మిస్ అయిపోతాను. నా చెత్తని, నన్ను, నా జుట్టుని అంగీకరిస్తే మీకు ఏం చేయాలి? ఇప్పుడు అవునన్నా, ఇప్పుడు మీరు ఇది ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నాకు ఇది ఓకే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ తర్వాత మీరు ఇంకేదన్నా ఇంకా వేరే ఇల్లు, ఇంకా మంచి ఇల్లు తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు అటువంటి ఆలోచన రాని కదా. కాలం నిర్ణయిస్తాం. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, ఎవరో వచ్చి ఈ ఇల్లు నాకు సజెస్ట్ చేశారు. కిషన్ మీద ఒక టెంపుల్లో ఉంటుంది,
కొన్ని సంవత్సరాల కిచెన్ నన్ను చూసింది ఒక టెంపుల్లో నాకంటూ ఏమీ లేదు, ఒక బ్యాగు ఒక జత బట్ట. ప్రపంచం అంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చిన, ఎవ్వరికి తెలియదు నేనేం చేస్తాను. మళ్ళీ వచ్చి టెంపుల్లో మూల కూర్చొని పుస్తకాలు రాసేవాడిని, చదువుకునేవాడిని, యోగా చేసేవాడిని చేసేవాడిని. జీరో, ఏమీ లేదు. అక్కడ ఎలా ఉన్నాను, ఇక్కడ అలాగే ఉన్నాను. నేను ప్యాలెస్లో ఉన్నా అలాగే. ఇక్కడ విషయం ప్యాలెస్ టెంపుల్ కాదు, నువ్వు ఎట్లున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు టెంపుల్లో ఉంటే అక్కడ ఉన్నప్పుడు మీకు నేను ఇంట్లో ఉండాలని కోరిక, అది ఇల్లే. నేను ఎక్కడున్నా అది ఇల్లే. నేను నా ఇంటిని ఎంత తీసుకొని పోతున్నా. అంటే మొత్తం మీరు మీ మైండ్ని చేంజ్ చేసుకున్నారు. మరి ఈ ధ్యానం ఎక్కడ జరుగుతుంది? ప్రపంచం మారుతుందా, నువ్వు మారుతావా? మీరు మొత్తం ఇక్కడే చేంజ్ చేసుకొని ఇప్పుడు నేను ఇంట్లో ఉండాలని ఇక్కడ ఇదే స్వర్గం అనుకుంటే ఇదే స్వర్గం అంటలేను, ఇది ఇల్లు అంటున్నాను నేను. అసలు అలాంటి పదాలు నా వాడను. ఏది ఉందో అది ఉంది, దాని స్వర్గం ఇల్లు అని నువ్వు పెట్టుకున్న పేరు. నేను దీనికి టెంపుల్ అని పేరు పెట్టా, గ్రీన్ లోటస్, టెంపుల్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛా మందిరం అని పిలిచేది. నువ్వు వచ్చినందుకు పెట్టలే, ఎప్పుడో దానికి నామకం. అంటే ఇవన్నీ ఆలోచనలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది స్వేచ్ఛా మందిరం కింద లెక్క. నేను ఎక్కడున్నా దాని స్వేచ్ఛా మందిరం అని పిలుస్తాను. నేను రోడ్డు మీద ఉంటే అది నా స్వేచ్ఛా మందిరం, కాళ్ళ మీద కాలేసుకుని టీ తాను. ఇప్పుడు నేను ఇక్కడ టీ తాగడానికి, రోడ్డు మీద కూర్చొని టీ తాగడానికి ఏంది తేడా? రెండు తాగేది నేనే కదా. తాగేది మీరే, కానీ రోడ్డు మీద అంత సౌండ్లు వస్తాయి, సౌండ్లు వస్తుంటాయి. అన్నిటిని అంగీకరించడమే అని చెప్తానే ఉంది నీకు. ఇది ఇది ప్రాక్టికల్గా నీకు అర్థం కానంత వరకు చాలా విరోధ భాష. ప్రాక్టికల్ అర్థం కావాలంటే ఏం చేయాలి? ఆచరించి చూడు. అన్ని పనులు సమదృష్టితో చేయడం అనేది మామూలు స్టేట్మెంట్ కాదు. నేను చెప్తున్నది ఒక ఎన్సైక్లోపీడియా రాయొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఈజీ. అది ఈజీ కాదు. అది ఈజీ కాదంటలేదు, నువ్వు చేయకుండా ఊహించొద్దు అంతే. అట్లీస్ట్ ఆ మాత్రం సహాయం చేయాలి. లేదా ఒకవేళ నువ్వు ఆచరించలేదు అనుకో, ఎప్పుడు నాతో చర్చించాలి అంటే నన్ను విముక్తి చేయి. అసలు నేను దాని గురించి ఆలోచిస్తేనే అది రాంగ్, అది అది కాదా, అది ఆలోచించు. అరే ఎందుకంటే ఇప్పుడు మన గోల్ వేరే అయినప్పుడు మన ప్రియారిటీస్ వేరే ఉంటాయి. ఇప్పుడు నా గోల్ వేరే అయినప్పుడు నా ప్రియారిటీస్ వేరే ఉంటాయి. ఇప్పుడు నా గోల్ ఏంటంటే, నా గోల్ ఒక 10 పుస్తకాలు కంప్లీట్ చేయడం అనుకో. కంప్లీట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను వీలైనంత వేరే అది ఆ 10 పుస్తకాలు చదవడం మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తుంటా. వేరే పనులకు సమయం తక్కువ ఇస్తుంటా. సమయం తక్కువ వీలైతే వాటిని వదిలేద్దాం అనుకుంటా. ఇంకా వేరే పనులు ఇంకా వేరే వాడు ఎవడన్నా చేస్తా అంటే వాడు నా పనులకు వదిలించి ఆ 10 పుస్తకాలు చదవడం అది నా గోల్ కాబట్టి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటా. అది నేను చెప్పేది. మీరేమన్నా సమదృష్టి అంటే అట్లా అది కాదు అన్న. ఇప్పుడు అది నువ్వు అది ఆచరించే సమయం రానప్పుడు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండి జీవించి చూడు. అది జీవిస్తున్నా అంటే అది జీవిస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను ఓషో వీడియోలు చేస్తున్నా డిస్టర్బ్ అవ్వడం కానీ అట్లా నాకు ఒక పని చేయి. నాకు లైఫ్ని అర్థమైతే లేదు. కానీ ఏదో తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను లేపినా తెలియదు ఎవరు చెప్పేదా. నన్ను ఏదో లేపినా అంటే ఆచరణ వల్ల మాత్రమే తెలుస్తుంది. ఏదైనా ఊహించడం వల్ల అందమైన కథలు ఏర్పడతాయి మనసులో. ఈ విషయం లాస్ట్ ప్రశ్న అడుగు ఈరోజు. అసలు మీకు ఫాస్ట్ దాన్ని అనలైజ్ చేయకంటే ఒకసారి ఆన్సర్ ఇస్తే వదిలేసి అనాలిసిస్ వద్దు. ఓన్లీ డైరెక్ట్ మీకు లేజినెస్ అనేది లేదా? 100% మీరు కన్సిస్టెన్సీ తోటి ఎలా ఉంటారు? అన్ని పనులు సమదృష్టి చేయడమే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అట్లే ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కోపం మీద మీ ఒపీనియన్ ఏంటారు? కోపం అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్, అది ప్రకృతిలో లేదు. చాలా నటిస్తా కోపం అవసరం. చాలా రాజీ కూడా కోపం నటిస్తా అని చెప్పారు. ఎందుకంటే పని జరగాలి కూడా పని చేయి సంపద నాలో అని మూలం తెలిసిన వాడి నటించగలరు. లేకపోతే నువ్వు కోపడితే పని ఆడేస్తావు, బ్యాండ్ అయిపోతావు, నీకు బాడీ వణుకుతుంది, దమాక్ ఖరాబ్ అవుతుంది, పోయి మళ్ళీ ఛాయ్ తాగాల్సి వస్తుంది. అవసరం కోసం నటించడం. అసలు మీరేం సాధించాలనుకోవట్లేదు. అసలు ఐడియా ఆ ఫిలాసఫీ అంటే జనరల్గా మనుషులు అంటే నేను చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నా. డబ్బు సంపాదిస్తేనే ఇప్పుడు సడన్గా రోడ్డు మీద ఒక ల్యాంబోర్గిని కార్ పోతే నాకు ఆ కార్లో తిరగాలన్న కోరిక పుట్టింది.
ఆ కోరిక పుట్టిన తర్వాత నేను సడన్ గా తిరగలేను. ఆ తిరగాలంటే ఏం చేయాలి? అసలు లాంబోర్గిని కార్ నువ్వు ఎప్పుడు చూడలేదు నాకు తెలుసు అసలు. చూసిన ఫుల్ సార్లు చూసినాం మేము రియల్గా హైదరాబాద్ హైదరాబాద్ లో. మొన్న జూబ్లీహిల్స్ వెళ్ళినప్పుడు సో లైన్ గా 5 నిమిషాలు కారు పోయితేనే ఉన్నాయి ఆడ. అయితే సో అది కారు కొనాలనిపించింది నీకు. ఆ కార్లో తిరగాల అసలు ఆ కార్లో కారు తిరగాలంటే ఏముంది రా భయ్, ₹1,00,000 పెడితే 2 రోజులు రెంట్కి వస్తుంది. నేను కూడా అదే ₹1,00,000 ఆన్సర్ సాల్వ్. అయితే అది అది ₹1,00,000 పెట్టి సడన్ గా ఒక రోజుకే ₹1,00,000 ఖర్చు పెట్టడం అది చేయాలంటే చాలా డబ్బు సంపాదించాలి మనం. నీ ప్రశ్న ఏంది? నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అట్లా మీకు అంటే అలాంటి గోల్స్ అట్లాంటి కోరికలు మీకు నేను లేకుండా ప్రపంచంలో ఉన్న బెస్ట్ కార్లు అన్నింటిలో తిరిగా. మా ఫ్రెండ్స్ చాలా మంది డబ్బులు వాళ్ళు. నేను అనుకుంటే గచ్చిబౌలి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక అద్భుతమైన బంగ్లాలు ఉండొచ్చు. కానీ ఎక్కడున్నా నాకు ఒకటే కాబట్టి అక్కడ ఎందుకున్నట్లేదు, ఎక్కడున్న ఒకటే కదా. అసలు లేదు, నేను ఎక్కడ పోయినా బయటకు పోయేదే లేదు. నేను అక్కడ ఉంటుంది ఇక్కడైతే కిషన్ జీకి దగ్గర అవుతాను. అంటే అలాంటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కదా. ఇస్తుంది, ఎందుకు ఇస్తారు? కిషన్ జీకి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు, అది ఏదో జోక్గా చెప్తాను కానీ ఎక్కడున్నా బాగానే ఉంది అని చెప్పడానికి ఏదో చెప్తున్నాడు. అంటే అక్కడతో ఆపుతున్నాడు కదా, ప్రశ్నకి ఇంకో ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి. అట్లా అదే అన్న అలాంటి గోల్స్ ఎలా లేవన్నా ఇంకా అలాంటి లేకపోవడం. నా మైండ్ అవకాశం నాకు తెలుసు అబ్బా, అది ఏదున్నా అనుభవిస్తుంది నా మైండ్ అని చెప్పేసి. అన్ని ఈక్వల్ వస్తారు కాబట్టి ఈ ఇల్లు నిల్లు నాన్న వస్తారు, ఆ ఇల్లు నిల్లు నాన్న వస్తాడు. నేను చెప్పే దాంట్లో అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, నీకు ఎందుకు కరెక్ట్ అవుతుంది మీకు అర్థం ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, నా ముడ్డి నేల కానింది. నేను ఎక్కడో అమెరికాలో కూర్చున్నా, నేను గమనించేది ఏంది, అమెరికాను చూస్తలేను. నా ముడ్డి నేల కానినప్పుడు అక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలాగే ఉందని తెలుస్తుంది నాకు. ఇంత సెన్షువల్ ప్లెజర్స్ అనేవి ఉంటాయి కదన్నా. మీరు దాని ఒక స్థాయి ఉంటుంది, ఎక్కువ తెచ్చిపోతావు. మీరు ఆ ఫిజికల్ ప్లెజర్స్ అనేవి మీరు దాన్ని అనుభవించట్లేదు అంటే. నేను అనుభవిస్తున్నంత ఎవడు అనుభవిస్తున్నాడు అంటే మీరు దాన్ని కేర్ చేయట్లేదు. నేను చాలా కేర్ చేస్తాను. ఐ రెస్పెక్ట్ ప్రెషర్. అది 100% ఫ్రాగ్మెంటెడ్ ప్రెషర్ కాదు నేను చెప్పేది. అలాగని ఓవర్ ప్రెషర్. మీరు బయట దొరికే సుఖాలని జస్ట్ కొద్దిగా తక్కువ అంటే బయట దొరికే సుఖాలు అంటే ఏంది, వాట్ డిఫైన్ చేయి. ఒక చాలా అంటే ఇక్కడ చెప్పు, కొన్ని థింగ్స్ కావచ్చు, ఏమైనా things స్పెసిఫిక్గా చెప్పండి. స్పెసిఫిక్ జనరల్ ఇప్పుడు వేరే అంటే డొక్కు కార్లో పోవడం, ల్యాంబోర్గినీలో పోవడం డిఫరెన్స్ ఉంటుంది. ప్రెషర్లో ఏం డిఫరెన్స్ ఉండదు. నేను డొక్కు కార్లో పోయి డిఫరెన్స్ ఉండదు. దాని సౌండ్ ఇప్పుడు థియేటర్ లో ₹30 లాస్ట్ మారుతి కార్కి వచ్చే సౌండ్ మారుతి కార్కి వస్తుంది. దీన్ని దాంతో ఎందుకు పోలుస్తుంది? లాంబోర్గిని కార్లో మారుతి కార్ సౌండ్ చెప్పి చెప్పాను. అదే రెండు శబ్దాలు. ఒక శబ్దం నీకు నచ్చుతుంది, నేను ఏ శబ్దం నాకు నచ్చడం లేదు. ఏ శబ్దం ఉంటే దాన్ని వింటున్నా. అగో ఇప్పుడు రోడ్డు మీద ఆటో పోతుంది, అది కూడా బాగానే ఉంది. ఇదే నీకు నచ్చుతుంది కానీ నాకు అన్ని శబ్దాలు నచ్చుతుంది. అట్లా థియేటర్ లో ₹30 అది రాంగ్ ఎగ్జాంపుల్. టికెట్ ఒక రాంగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నాకు స్క్రీన్ డిస్టెన్స్ మారుతున్నా. సో నేను థియేటర్లో సినిమా చూడకుండా ఎక్కడ కూర్చున్నా ఒకటే, సినిమా చూడాలంటే దూరం కూర్చున్నా. ఆ కాంటెక్స్ట్ వేరు, అంటే రాంగ్ కాంటెక్స్ట్ వేరు. సినిమా చూస్తలేను అక్కడ, థియేటర్లో అందరం కూర్చున్నాం, ఎక్కడైనా ఒకటి. అంటే నేను మిలియన్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన ఒకసారి చెప్పారన్న మీరు. మెటఫారిక్గా చెప్పిండొచ్చు. మిలియన్స్ అనేది ఒక పదం, చాలా. నేను మిలియన్స్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేశా కాబట్టి నాకు ఎన్లైట్మెంట్ వచ్చిందో సంథింగ్, అదొక కాంటెక్స్ట్. స్పెసిఫిక్గా చెప్పాలని అంటే నేను చెప్పే ప్రతి ఒక్కటి ఆ వీడియోలో చెప్పారన్న. అంటే నేను క్వశ్చన్ మొత్తం రాసుకోలేదని నెక్స్ట్ తర్వాత అడుగుపోయింది. అంటే మిలియన్స్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసా కాబట్టి ఏదో అయింది. చాలా సిచ్యువేషన్ లో మీరు అంటే ఒక చిన్న లైఫ్ లో మిలియన్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ మిలియన్స్ కాదు, అది మొత్తం మెటఫారిక్ గా చెప్పింది. చాలా అని చెప్పారు. అంటే ఉన్న సీజన్ పూర్తిగా ఎలా అనుభవించారన్న? ఇలా అంటే ఇలా ఇప్పుడు ఓన్లీ
నాకు ఉపయోగపడే వాళ్ళతోనే మాట్లాడతానుకుంటే నేను ఎంతసేపు మాట్లాడాను. నాకు నా జీవితానికి బెనిఫిట్ అయ్యే వాళ్ళతో నేను మాట్లాడడం నిర్ణయం తీసుకుంటే నేను ఎప్పుడో గెట్ అవుట్ అంటున్నాను. ఏది ఉందో అది అనుభవిస్తున్నా కాబట్టి నువ్వు ఎలా ఉన్నా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా జీవితంలో ఇది కూడా ఒక ముఖ్యమైన మీటింగే. అట్లా చూస్తున్నాను నేను. నీకు కరెక్ట్గా అనిపిస్తుంది. నువ్వు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్. నేను నీవు అడిగే ప్రతి ప్రశ్నకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాను. నా కోరిక కూడా ఏంది, నీ అన్ని ప్రశ్నలు తొందరగా నా వల్లనో ఎవరి వల్లనో నీ వల్లనో తీరు నువ్వు హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను. అంతమించే తద్వారా అన్ని పనులు నువ్వు హాయిగా చేసుకుంటూ నెక్స్ట్ మనం కలిసి తొక్కలో చర్చ లేకుండా నేను పెయింటింగ్ వేసుకుని నాకు ఇంత భోజనం చేసి పెడతాను. నేను బయటకు వెళ్తున్నా నువ్వు డ్రైవ్ చేస్తున్నా ఎందుకు కూర్చొని పాడబడతాను. హోటల్కి వెళ్తే నేను డబ్బులు పే చేస్తాను, నువ్వు ఆర్డర్ ఇస్తే తినేస్తాను. పని నడుస్తుంది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ. అంటే మీరు ఇంపార్టెంట్ మీటింగ్ అనేది ఎలా అనుకుంటున్నారు అన్న? అన్నీ ఇంపార్టెంటే కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా అని చెప్తున్నాను. ఎంతకంటే ఎలా చెప్పాలి? లేకపోతే మీరు ఎట్లా అనుకుంటున్నారు? నా అనుభవం అట్లా చెప్తుంది. అనుభవం మనకు అనుభవం నాకు అనుభవం లేదు. అంటే నేను నాకు మీలాగా అట్లా కావాలని అంటున్నాను. అన్ని పనులు సమదృష్టి. ఫస్ట్ పాయింట్ అన్నిటికి ఆధారం అదే. అన్ని చెట్లు భూమి నుంచే పుడతాయి. ఇప్పుడు పరమహంస చెప్పాడు అన్ని మార్గాలు శిఖరానికి చేరుతాయి. కరెక్ట్ స్టేట్మెంట్. ఓషో చెప్పాడు గాడ్ ఈజ్ నాట్ ఏ మ్యాన్ బట్ ఏ ప్రెసెన్స్ అన్నాడు. కరెక్ట్. అయన్ రాండ్ చెప్పింది ఏ మ్యాన్ ఈజ్ ఎన్ టు హిమ్సెల్ఫ్. కరెక్ట్. అది ఇవన్నీ స్టేట్మెంట్స్ నేను చెప్పిన స్టేట్మెంట్ ఒకటే. కానీ కొన్ని భాషపరంగా బాగున్నాయి, కొన్ని ఫిలసాఫికల్గా ఉన్నాయి, కొన్ని అర్థం కావు. నేను చెప్పేది ప్రాక్టికల్. ఇప్పుడు ఏ మ్యాన్ ఈజ్ ఎన్ ఎన్ టు హిమ్సెల్ఫ్ అనేది ఏమో అర్థమయ్యే స్టేట్మెంట్ లాగా ఉండదు. అది ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు నీతో మాట్లాడి ఒక సెకండ్ తర్వాత ఇంకో కిషన్జీ పాలు ఇచ్చాడు, పోయి ఛాయ్ పెడతా. ఇప్పుడు నీతో ఎలా మాట్లాడుతున్నానో అంతే శ్రద్ధగా ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి టీ పెడతాడు. అంతే శ్రద్ధగా కిషన్జీకి నీళ్ళు ఇస్తాడు. ఇప్పుడు నేను వేరే వేరే పనులు చేస్తున్నాను, ఇవన్నీ ఒక పనిలో భాగం. నా దృష్టిలో ఒకటే పని, ఇవన్నీ వేరే వేరే పనులు కావు. నువ్వు చేసే పనిలో శ్రద్ధ మారుతున్నప్పుడు ఈ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్, టీ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అక్కడనే నీ మైండ్ స్ప్లిట్ స్టార్ట్ అయింది. ఒకదాన్ని ఇట్లా, ఒకదాన్ని ఇట్లా, ఒకదాన్ని ఇట్లా, ఒకదాన్ని ఇట్లా. ఇవేవి లేవు. ఆల్ అర్బన్. ప్రతి పనిని ఈక్వల్ శ్రద్ధగా పెట్టాలని మీకు ఎప్పుడు అనిపించింది అన్నమాట? చెప్పలేదు. అది టైం అట్లా చెప్పనీకి రాదు. ఇట్స్ ప్రాసెస్. అంటే 2009 ఏదో అన్నారు. ఏదో డేట్ చెప్తున్నది. అప్పుడు నాకు ప్రొఫౌండ్గా తెలిసింది. ఇప్పుడు నీకు ఆకలి ఇప్పుడు అవుతుంది నీకు, కానీ తెలుస్తలేదు. ఇంకొక గంటన్నరలో అది ప్రొఫౌండ్గా తెలుస్తలేదు. అట్లా ఎప్పుడైనా తెలుస్తుంది. అట్లా భోజనం తిన్న మరుక్షణమే నీలో ఆకలి స్టార్ట్ అయింది, కానీ తెలియదు నీకు. అట్లా 2001, 2002, 2003 ప్రాంతం నుంచి అది ఉంది. కానీ దాని యొక్క శిఖర స్థాయి నాకు 2009లో తెలిసింది. అంటే రకరకాల ప్రశ్నలకి నాకు జవాబులు దొరకడం మొదలైంది. ఎలా చెప్పను ఇప్పుడు, వద్దు, తర్వాత చెప్తాను. ఎందుకు చెప్పాను? బ్రహ్మాండంగా. నేను బిజీ కాదు కదా, నాకే కంపెనీ లేదు కదా, ఎప్పుడైనా చెప్తాను. లేకపోతే అప్పుడంటే నెక్స్ట్ మా కోర్సులో జాయిన్ అవ్వాలి ఉంటుంది. సో అట్లా మోసం చేయాల్సిపోలేదు. కోర్సు లేదు, భూము లేదు, ఏం లేదు. తొందరగా గట్టు మీద పడు అందరు. అండ్ అక్కడి నుంచి నీ పనే జీవితం అయిపోతుంది. నీ పనిలో నువ్వు చేయడం వల్ల ఆనందం పెట్టుతుంది. ఆ చేసే పని అంతా ధ్యానపరంగా ఉంటుంది. ఆ ఓవరాల్ కలిపి స్పిరిచువాలిటీ అవుతుంది తప్ప వేరే వేరే లేవు ఇక్కడ. నేను ఇది విన్నాను. అంటే విన్నా కానీ నేను ఇది కరెక్ట్గా ఆచరించలేదు, ఆచరించాలని కూడా అనుకో. ఏదంటే ప్రతి పనిని కాన్షియస్గా శ్రద్ధతోటి చేయాలి. అదే ధ్యానం. విన్నవి నాకు ఎందుకు నాయన, నేను చేసి చెప్తాను, నువ్వు కూడా చేసి చూడు అంటున్నాను. ఇంతకంటే నువ్వు ఎవరో చెప్పిందే స్నానం నువ్వు చేస్తున్నావు లేదా? రోజు నువ్వు చేస్తున్నావు కదా. నువ్వు 100 మంది చెప్పారు ఏదో రోజు చచ్చిపోతామని, నువ్వు చచ్చిపోతున్నావు. చెప్తే అన్ని 100 వేరే వాళ్ళు చెప్పినవన్నీ ఆచరించి చూడు, అలా ఉండు. లేదా నీవు అనుభవంలోకి వచ్చి నువ్వు జీవిస్తున్నావా లేదా? ఇప్పుడు నేను చెప్తున్నా ఒక ఈ ఐస్ క్రీమ్ బాగుంటుంది, నువ్వు దీన్ని నాకు నచ్చలే అంటున్నావా లేదా? ఎగ్జాంపుల్. నీకంటూ ఒక టేస్ట్ ఉంది, దాన్ని గుర్తించు. 100 మంది చెప్పినంత మాత్రం నిజమైపోదు. 1,00,000 మంది ఒక సమూహం అంతా ధ్యానం చేసినంత మాత్రం నాకు ధ్యానం ఉన్నట్టు కాదు. నీకు పక్కన ఎవడు రోడ్డు మీద ఇట్లా హాయి కూర్చున్నాడు, వాడు అనామ కూడా అయి ఉన్నాడు, వాడు ఒక ఎన్లైటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు.
నువ్వు ఎట్లా గుర్తుపడతావు నీకేం తెలియకుండా? మనం గుర్తుపడడానికి మనం కూడా ఎట్లా ఉండాలా? అట్లా నేను చెప్తున్నా, నా లైఫ్లో నేను కొందరిని కలిసిన అట్లా దానికి ప్రామాణికం నేనైతే కదా. నేను చెప్తున్న సుభాష్ పత్రి బాగుంది, ఆయన కింద ఎవరు బాగాలేదు. మీరు న్యూటన్ తెలుసా? కుండబిట్టు అది పెద్ద బోరింగ్ టాపిక్. ఏమో నాకు చెప్తా అతను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పెట్టి దాని ఒకటే మాట చెప్పాను, ఆల్ ద బెస్ట్. బాగా మంచి పనా చెడ్డ పనా? మంచి పని చెడ్డ పని కాదు, అతనికి ఉపయోగపడే పని. అతను దానివల్ల ఫేమస్ అవుతాడు, అతను దానివల్ల డబ్బు సంపాదిస్తాడు. అంటే నీకు ఒక ఊహని ఇవ్వకూడదు. నేను ఎప్పుడు అంటే పాజిటివ్ ఆఫ్ రిగ్రెషన్ అనేది ఒక అందమైన అబద్ధం. ఒకవేళ పాస్ట్ లైఫ్లో నువ్వు ఒక మహారాజు అయితే పాస్ట్ లైఫ్ లో మనం ఈ పని చేసినాం కాబట్టి ఇప్పుడు ఇట్లా వచ్చింది కాబట్టి మనం దాన్ని మంచిగా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎక్కువ బాధపడము. అంతకంటే పెద్ద బక్వాస్ చెప్పేటి కూడా నీ జీవితానికి ఆధారం ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం నీ తిండి అరక్కపోతే ఇప్పుడే బాధపడుతుంది. ఈ క్షణం నువ్వు ఇలా కూర్చోడానికి ఈ 2-3 రోజులు నీ లైఫ్ కారణం, పాస్ట్ లైఫ్ కాదు. ఇవి వేరే అన్న. ఎట్లా వేరే? ఇప్పుడు యూనివర్సిటీ ఏదైనా దోషాలు అవి అంటారు చూడు, రౌండ్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. దోశ దోశ టాపిక్ ఎక్కువ అంటే నువ్వు ఏమంటారు, నీ ప్రశ్నలు బాగున్నాయి కానీ ఎక్కువ క్యారీ చేయగలుగుతున్నావు. బికాజ్ యు ఆర్ నాట్ ఎ క్యారీ బ్యాగ్. 1-2 తెలుసుకుందని అనుభవించి చూడు కదా. నేను ఆచరణ కంటే ఎక్కువ నేను జస్ట్ అదేదో మాట్లాడుతున్నా ఏదో చేస్తున్నా. అందరూ చేసే పని అది. నువ్వు ఒక పని చేయి, రోజు భోజనం గురించి మాట్లాడి తినక ఇప్పటి నుంచి. అంటే నేను అది చేస్తున్నా కాబట్టి అది చేయగలను అని చెప్తున్నాను. అంతే కదబ్బా. ఆచరించడం వల్ల నీకు నిజమైన సబ్స్టాన్స్ దొరుకుతుంది. ఈ కాన్వర్జేషన్ ఎండ్ చేసే ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తా, అది అనుభవించి చూడు. ఊరికే ఎక్కడ శరీరం మనస్సు 2 కలిసి పనిచేస్తాయో అక్కడే నిజమైన అవగాహన కలుగుతుంది. అక్కడనే వర్తమానం ఉంటుంది, అక్కడనే ధ్యానం ఉంటుంది. మనకు శరీరం మనసు 2 కలిసి పనిచేయాలంటే మనకు ఆ పని నచ్చాలి. నచ్చిన పని అబ్బాయి, టెర్రరిస్ట్ చేసే పని నీకు ఎందుకు నచ్చుతుంది? నచ్చదు. అట్లా ఈ వారం రోజు నీకు నచ్చే పని లేవు, నిర్ణయించుకోపోయి అదే. నాకు వంట చేయడం ఇష్టం, నాకు ఇష్టం లేదు, వద్దు కట్టింగ్ వంట చేయకు. నీకు నచ్చని పనులు చేయమని నేను ఎందుకు చెప్తాను? నేనే ఈ భూమి మీద ఉన్న కోట్ల పనులు 20-25 చేస్తున్నా, నేను అవి సమగ్రంగా చేస్తున్నా అంటున్నా. ఇప్పుడు మీ బాత్రూమ్ ఇంట్లో వాళ్ళు వచ్చి కడుగుతున్నారనమాట, కడుగుతానంటే మంచి అమ్మాయి అనుకోవా? ఎందుకంటే అది బాధిస్తలేదు, నీకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా కూడా అనిపిస్తలేదు, మంచిగా కూడా అనిపిస్తుంది. అసలు మంచి చెడు లేవు అనేది అట్లా తెలుస్తుంది. అట్లా మంచి చెడు ఉండవా? నా పాయింట్ ఆఫ్ వ్యూ లేవు, నీకుండే నువ్వు అంటే మన ఇద్దరం ఒకటి కాదు, మన ఇద్దరు ఆకలి మాత్రం ఒకటి వస్తాం. సో ఒక్క నిమిషం, సో ఒకసారి బాయ్ చెప్పండి ఈ రోజుకి, సరేనా? మనం మాట్లాడుకుందాం. రావు గారు, నేను ఊరికే కొందరు మిత్రులు వస్తే మాట్లాడుకున్నా. సరే బాయ్. అంటే మీకు రిచ్ లైఫ్ స్టైల్ మీద కోరికలు ఏం లేవా? ఇది ఎంత రిచ్ నేను గడుపుతున్నది నీకు గుర్తించే శక్తి లేదు, గుడ్డోడు నువ్వు. ఇంకా రిచ్, ఇదే అల్టిమేట్. ఇది ఇంకా ఇంతకంటే రిచ్నెస్ నీ జీవితంలో చూడవు. అంటే బంగ్లా లేకుండా, కార్ లేకుండా, గోల్డ్ రింగ్ లేకుండా, ఒక ఐలాండ్ లేకుండా ఎంత బాగా బతికిస్తుంది. మీరు బాగా చూస్తున్నారు. రిచ్నెస్కి నేను డెఫినేషన్ ఇస్తున్నాను, నువ్వు దాన్ని అట్లా డిసిప్రూవ్ చేస్తావు. ఇప్పుడు నాకు బంగారం ఉంగరం ఉండి నాకు ప్రాపర్టీ ఉంటేనే నేను రిచ్చా? దానికి ప్రామాణికత ఏంది? ఇప్పుడు నీ ఊర్లో పెద్ద బంగ్లా కట్టుకున్నావు, ఇంకోటి వచ్చి 5 అంతస్తుల బంగ్లా కట్టుకుని నువ్వు పూర్ అయిపోతావా? రిచ్ మాత్రం అంటే నువ్వు అనుభవించే శక్తి నీ రిచ్నెస్ తప్ప రిచ్నెస్ లేదు. మళ్ళీ ఇప్పుడు దీనికి ఒక స్టేట్మెంట్ చెప్తాను. అంటే
the hard fact remains that we can secure peace only if continuously prepare for war. అది మన సున్సు చెప్పిన స్టేట్మెంట్, అది ఆర్ట్ ఆఫ్ వార్లో స్టేట్మెంట్ అది. సో అది ఆ ఇరాకి సంబంధించింది. ఇప్పుడు మనకు వార్లు ఏమి లేవు. ఎందుకులా మన ఉక్రెయిన్ క్రైసిస్ నాకు తెలియదు, నేను చూడలేదు, ఓన్లీ టీవీలో విన్నా. నా దృష్టిలో అది పెద్ద సమస్య ఏమి కాదు, వాళ్ళు తెలుసుకుంటారు మనకి ఎందుకు. ఇది ఇండివిజువల్ కూడా వస్తుంది అన్న. ఇప్పుడు సడన్ నాకు లేదు అన్న నేను చెప్పేది 100%. సడన్ గా అడిగేది ఎవరిని, నన్నే కదా. నేను చెప్తున్నా ఇప్పుడు పుట్టుకు నువ్వు చచ్చిపోతే పక్కన యశోద ఉంది, ఇది కూడా ఊహనే. ఊహనే అన్న. మీరు ఎప్పుడన్నా మంచి చెడులు లేవన్నారు కదా, ఇప్పుడు మీకు దగ్గరి బంధువు చనిపోయినాడు, ఇది ఒక దగ్గర బంధువుకు ఒక ఇలా ఏముండదు అసలు. పోయి నిష్కామ కర్మ చేయప్ప, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు ఇయ్యి, లేకపోతే శివాన్ని పోయి ఆ పని కూడా శ్రద్ధగా చెయ్యి, అన్ని పనులు సమానం చూసుకో. ఒక వ్యక్తి జీవించినప్పుడు అతనితో బాగుండు, చచ్చిపోయినాక బాధపడ్డం కాదు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏమైనా ఉందా అన్న? ఆచరణనే జీవితం. ఆచరణ నువ్వు ఆచరించకుండా ఊహించిందంతా నీ సమస్య కారణం. మనల్ని మనం అన్వేషించుకోవడం అంటే ఏంటి? నీ రకరకాల ప్రశ్నలకు జవాబులు దొరికించుకోవడం. ఇప్పుడు అది ఇది ఇంతకుముందు స్టేట్మెంట్ చేయదన్న. ఇప్పుడు మనిషి మనల్ని వచ్చి ఇట్లా కొట్టారనుకో, ఇప్పుడు మనం కాపాడుకోవాలా లేకపోతే ఆ కొట్టే వ్యక్తిని బట్టి ఉంటుంది. కొట్టే వ్యక్తిని బట్టి ఉంటుంది. నువ్వు ఇమాజిన్ అది రియల్గా జరుగుతాయి కొన్నిసార్లు. నాకు తెలియదు. అంటే మీరు ఎప్పుడు బయట గొడవలు చూడలేదన్న? నేను గొడవలు లేను. కొట్టుకోవడం నేను కొట్టుకునే గొడవ పడితే నేను నా పని నేను అంత వాళ్ళ పనులు అడుగుతున్నాను. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఫిజికల్గా అంటే నన్ను చూస్తేనే అట్లా చేయబుద్ది కాదు. ఎందుకు, నేను వాడు కొట్టేలోపే నేనే పోయి వంగుతాను. అయినా కొడితే ఏం చేస్తారు? కొట్టించుకుంటాను. అతను ఏమన్నారా? అక్కడితో వాడి కోపం పోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత వాడి బుద్ధంతా మొదలుపెట్టాను. ఎందుకట్లా? నా పద్ధతులు నాకున్నాయి, నా జ్ఞానోదయం నాకు నీకు ఎందుకు చెప్పాలి? అన్ని రహస్యాలు ఎందుకు చెప్పాలి అంటే నేను కూడా ఎన్లైట్మెంట్ అయిపోయాను. నాకు తెలియదు. ఆకలి అయినట్టు జ్ఞానోదయం కాదు. అంటే అంత ఈజీ కాదు, అలాగే కష్టము కాదు. నీ మైండ్ నువ్వు క్యారీ చేస్తున్న సమాచారాన్ని కాస్త పక్కకు పెడితే దెన్ యూ సీ సంథింగ్ ఇన్ రియాక్ట్. ఎంతసేపు వేరే వాళ్ళ నవ్వుల బొబ్బులుగా నవ్వుతాయి. నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ అన్నిటికీ పునర్గం చేసి నేను ఒక చెత్తకుండి పూలతో అలంకరించి వీళ్ళందరినీ ఆ పూలతో అలంకరించిన చెత్తకుండా పడేసాను. విత్ ఆల్ రెస్పెక్ట్. ఈ గదిలో నేనున్నా, నా పని ఉంది. బుద్ధుడు లేడు, ఓషుడు లేడు, మహావీరుడు లేడు, ఎవరు లేడు. అంటే బుద్ధుడు ఇప్పుడు ధ్యానం పరిచయం చేసినాడు. బుద్ధుడు గొప్పవాడు కాదంటారు. మీకు గొప్పవాడు కాదు అట్లా అంటలేను. ఎవడైతే వాడి అనుభవాన్ని జీవిస్తున్నాడో వాళ్ళందరూ గొప్పవాళ్ళే. అంటే ఇప్పుడు మనం కాన్స్టెంట్గా ఇప్పుడు ఒక మనిషిగా మనం ఒక వార్కి అంటే ఒక ఫిజికల్గా ఒక వార్కి మనము ప్రిపేర్ కానప్పుడు సడన్గా ఏదైనా సిచ్యువేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు అట్లా దాని కాంటెక్స్ట్ అడుగుతాను. నేను అసలు నాకు అంటే అర్థం పడతాను నేను కాంటెక్స్ట్. వార్ ఎక్కడదబ్బా? సినిమాలు ఓన్లీ సినిమాలు హీరోలకే ఉంటాయి యుద్ధాలు, ప్రతిఘటనలు, పరిశ్రమ. వార్ అంటే ఏదో బాంబులు వేయడం కాదన్న, జస్ట్ కొట్టడం అట్లా. మరి దానికి వార్ అనే పదం ఎందుకు వాడుతుంది? ఎప్పటి నుంచి అప్రాప్రియేట్ వర్డ్స్ వాడు. అది కూడా ఒకానొక పద్ధతి. తప్పుడు పదాలు వాడడంతో తప్పుడు జీవించడం మొదలైంది. సరే, చిన్న ఫైటింగ్ ఏం లేదు అని ముగిస్తానులే. మళ్ళీ ఫైటింగ్ నాకు అది ఊహ కదా నువ్వు చెప్పేది. ఊహ కాదన్న, రియల్గా ఏం జరిగింది? రియల్గా నాకు లైఫ్లో జరుగుతుంటాయి అన్న అవి కొన్ని. ఎప్పుడో ఉన్నది ఈ క్షణం గురించి ఆలోచించు. నేను చేసే పనుల్లో ఏంటంటే గతాన్ని వదిలేసి నేను నీతో ఉంటుంది ఇక్కడ, నువ్వేమో గతాన్ని లాగొచ్చి మన మధ్యలో పెడుతున్నావు ప్రతిసారి. సరే అన్న, ఈ వీడియో క్లోజ్ చేద్దాం తర్వాత. ఓకే.
నేను ఒక సినిమా పాడాను. సినిమా పాట బాహుబలి అని పాడతాను. బాహుబలి ఆ పాట నాకు తెలియదు, అంతవరకు సింగర్ పాడే. మీకు సినిమాలో మంచి ఫేమస్ ఉండేది మీకు నచ్చింది కడలల్లి బీచి కనులు ఏయ్ కడలల్లి బీచి కనులు అంటే మీకు గంగుబాయిలో దోలీడా సాంగ్ తెలుసా? తెలియదు. నేను సినిమా చూసిన ఓన్లీ నాకు 2-3 సన్నివేశాలు నచ్చినాయి అంతే, చాలా బోర్ వచ్చింది సినిమా. అవునా? అలియా భట్ యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ తను ఫిట్ కాదు బేసికలీ, అంటే అతను ప్రాస్టిట్యూట్లో లేదు. కరెక్ట్. అంటే అంటే ఎట్లా చూసినా నాకు అనిపిస్తుంది నటిస్తుంది ప్రాస్టిట్యూట్ లాగా. పర్ఫెక్ట్ గా నటించింది. మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, ఆటోమేటిక్ సీరియస్. నీకు 2 కోట్లు ఇస్తే దానికంటే తాత నటిస్తుంది. వాళ్ళు జాబ్ చేస్తున్నారబ్బా. ఒక టీఎంఏ వాడు టీం మంచిగా చేయాలని నువ్వు కోరుకుంటావా లేదా? అది వాడు గుర్తి కాబట్టి అట్లా వాళ్ళు గుర్తి, అది వాళ్ళు బాగా చేయాలి. నిజంగా చేయకపోతే మన కేసెస్ అవకాశం ఉంటే బాగుంటుంది. పాడది ఆ 2 లైన్ నేను పాడి చెప్పు. మంచి పాట. నేను ఓల్డ్ పాటలు చెప్పండి, ఎంత కొత్త. ఓల్డ్ ఇదే జాబిల్లి. అది కదన్న, ఇది నిన్ను చూడగానే చుట్టుకున్న గట్టిగా. ఇది వాయించింది. సరే, జాబిలి కోసం అది బాగుంటుంది. మీరు చాయ్ తాగుతారు కదా? నేను తాగను. ఎందుకు?